కలుగునుగాక. ఆమేన్. ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత ఓపెన్ ప్లేస్లో ఒక సభలాగా ఉంది. చాలా చక్కగా మహాసభలాగా చేస్తున్నారు. అంటే నేను అనుకున్నాను వచ్చేటప్పుడు ఇండోర్లోనే జరుగుద్దేమో అని అనుకున్నాను, కానీ అవుట్డోర్ అంటే యూజువల్గా నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ప్రశాంతమైన గాలి వస్తుంది, చక్కగా వినే 4 మాటలైనా హృదయంలోకి వెళ్ళి పడతాయి. అలాంటి చక్కటి వాతావరణాన్ని ముందు ఏర్పాటు చేసినందుకు మీ టీం వాళ్ళకి, మీ సంఘ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమతో, నమ్మకంతో నన్ను ఆహ్వానించిన యూత్ పిల్లలకి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కగా నన్ను ఆహ్వానించి కూర్చోబెట్టిన సంఘ కాపరి గారికి నా నిండు వందనాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. స్టేజ్ పై ఉన్నటువంటి సంఘ కాపరులకు, సేవకులకు, సేవకురాళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆర్కెస్ట్రా సహోదరులకు కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ ఒక్కొక్కరికి మీలో ఏ ఒక్కరు పేర్లు కానీ మొహాలు కానీ నాకు తెలియవు, కానీ మీ అందరికీ నా శిరస్సు వంచి నిండైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరి దేవుడు ఒక్కడే, మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే, మనందరినీ కడిగి పరిశుద్ధులను చేసినటువంటి యేసు రక్తము ఒకటే. అందుకే ఏ ప్రాంతం వాళ్ళైనా, నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ఎఫెక్షన్ నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడండి, ఆ ప్రేమను నాకు దేవుడు అందిస్తూ ఉన్నాడు. బికాస్ అందరూ మన వాళ్ళే అని ఒక ఫీలింగ్ అనమాట మనసులో. మీరు నేను కూడా ఒకే క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఆ ప్రేమ, ఆప్యాయత ఎక్కడికి పోదు. మనందరం బ్రతికేది ఒకటే లక్ష్యం, మనందరం బ్రతకాల్సింది ఒకటే గురి మీద, పరిగెట్టాల్సింది ఒకటే పరుగు. అందుకే ఈరోజు అందరూ ఈ విధంగా కలుసుకున్నాం. ఎక్కడెక్కడ వాళ్ళమో, ఏ కుటుంబాలకు, ఏ గ్రామాలకు చెందిన వాళ్ళమో ఈరోజు ఒకే తాటి మీద నడవాలి అన్న ఉద్దేశంతో ప్రభు ఇంత చక్కటి అవకాశాన్ని మనకు దయచేశారు. సరే, ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా పూర్వకంగా ముందుకెళ్దాం. మీ చేతుల్లో మొబైల్స్ ఉంటే దయచేసి స్విచ్ ఆఫ్ చేసేయండి, ఫ్లైట్ మోడ్ పెట్టండి. కాసేపు ఆ మొబైల్ ప్రపంచానికి దూరంగా ఉండండి. దేవుని ప్రపంచం ఏంటో మీకు అర్థమవుతుంది తప్పకుండా. ఈ రాత్రికాల సమయంలో ఎన్నో విలువైన సంగతులను మీరు మూట కట్టుకుని మీ హృదయం నిండా నింపుకుని ఇక్కడి నుంచి వెళతారు. ఎస్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకము, అత్యంత కృప, అత్యంత వాత్సల్యత కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ ఘనమైన, అతి శ్రేష్టమైన, అత్యున్నతమైన మీ నామానికి స్తోత్రములు నాయన. తండ్రి, మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టి నడిపిస్తూ వాడుకుంటున్నందుకు మీకు వేడుతూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని, ఈ చక్కని విలువైన సమయాన్ని విలువైనదిగా ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు ఆ సమయాన్ని చక్కగా దాటడానికి ఇష్టపడతారు. బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, ఎస్, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఏం చేయాలి? జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ మాట నేను చెప్తుంటే మీరు అందరూ అందిస్తున్నారు నాకు. అంటే అందరికీ తెలుసా అండి? అందరికీ తెలుసు. కానీ తెలిసిన చాలాసార్లు ఆ మాటని మన జీవితాల్లో పాటించడానికి ఎందుకో మన మనసాక్షి ఒప్పుకోదు. అవునా కదా? ఏంటా మాట? సమయం పోతుంది, పోయే ఆ సమయాన్ని ఎవరు పట్టుకోలేరు, కానీ ఈ లోపే సద్వినియోగం చేసుకోవాలి. అదే అర్థంతో నేను పాట రాశాను, పోతోంది కాలం. ఎంతమంది విన్నారండి? ఇక్కడ పాడారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే పాడడం ఒక్కటే కాదండి, పాటలో ఉన్న భావం తెలుసుకోవడం కూడా చాలా అవసరం అంటాను నేను ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే చాలామంది క్రైస్తవ సమాజంలో ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా ఇలాంటి మోడర్న్ క్రిస్టియానిటీ, టెక్నాలజీ పెరిగింది, మార్పులు చాలా వచ్చేసాయి, ఎన్నెన్నో మార్పులకు క్రిస్టియానిటీ లోనవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మన క్రిస్టియన్ సంగీతం ఏమైపోయిందంటే చాలా ఉరుకుల పరుగులుగా, చాలా హడావుడిగా, మెరుపులు, ఉరుకులు ఆ విధంగా వెళ్ళిపోయిందనమాట. కానీ నిలబడి అందులో ఉన్న పాటలో ఉన్న భావం ఏంటి, సారం ఏంటని ఆలోచిస్తే అసలు మనకి ఎలా ఉపయోగపడుతుంది ఈ పాట? దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? నా తండ్రి ఒక పాటని కానీ, ఒక మాటని కానీ నా ముందుకు తీసుకొస్తున్నాడంటే నాకు ఏదో చెప్పాలనే కదా అని ఎవరైతే వివేకంగా వింటారో వాళ్ళ జీవితాలలో పాటలేంటి, మాటలేంటి, ఏవైనా కార్యం జరిగిస్తాయి. ఏవైనా కార్యం జరిగిస్తాయి. అందుకే మీ హృదయమును మీరు భద్రముగా కాపాడుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ
యవ్వనస్తులు కూడిక అని చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. బికాస్ మన భారతదేశం ఒక స్పెషల్ కేటగిరీలో ఉన్న దేశం. ఎవరైనా విన్నారా ఇది? మన భారతదేశం ఒక స్పెషల్ కేటగిరీలో ఉన్న దేశం. అది ఎలా అంటే రాబోయే కొన్ని సంవత్సరాలలో అనేక మంది యవ్వనస్తులు మాత్రమే ఉండే దేశాలలో మొట్టమొదటి స్థానంలో మన భారతదేశం ఉండబోతుంది. ఎంత అద్భుతమైన విశిష్టమైన ఘనత ఇది! ఎంత గొప్ప ఖ్యాతి మనం పొందబోతున్నాం. అయితే చాలామంది ఉన్నారు, యువత చాలామంది ఉన్నారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, యువత ఉన్నారు. రాను రాను యూత్ యొక్క సంఖ్య పెరుగుతుంది మన భారతదేశంలో. సంతోషమే, దీనికి సంతోషమే. కానీ పెరుగుతున్న ఈ యువత ఎలా పెరుగుతున్నారు అనేదే ఇక్కడ సమస్య. అర్థమవుతుందా మీకు? పెరుగుతున్న యువత ఎలా పెరుగుతున్నారు? కొన్ని ఇళ్లలో బొబ్బాస్ చెట్లు ఉంటాయి, చక్కగా ఎదుగుతాయి, భలే బలంగా ఎదుగుతాయి. బలంగా ఎదిగిన తర్వాత వాటికి నిండా పువ్వులు వస్తాయి. పల్లెటూరే కదా, మీకు బాగా తెలుసు. పువ్వులు వచ్చిన తర్వాత ఆ పువ్వులు గుత్తులుగా వస్తాయి. దాన్ని చూడగానే సంతోషిస్తాడా రైతు? నిజంగా బొబ్బాస్ చెట్టుకి గుత్తులుగా పువ్వులు వస్తే సంతోషిస్తారా మీరు ఎవరైనా? ఎందుకు రావు? అది పోతు చెట్టు అంటారు, తెలుసా మీకు? ఏం చెట్టు? నిజంగా కాయలు ఇచ్చే చెట్టు ఎలా ఉంటుంది? దానికి సింగిల్గా పువ్వులు వస్తాయి. గుత్తులుగా పువ్వులు వచ్చేస్తే అది నిలబడదండి. ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పానంటే, పొలం అంటూ ఉన్న వాళ్ళలో బలం సరిపోవట్లేదు. ఏం లేదు? బలం లేదు. ఏ బలం గురించి మీరు మాట్లాడుతున్నారు సిస్టర్ అంటే, నేను అన్ని బలాల గురించి మాట్లాడతాను. అది ఏ బలం అంటే, మనిషికి ఉండాల్సిన ఆరోగ్యాలు 3. ఆ ఆరోగ్యాలు 3 ఏంటంటే, మొదటిది శారీరక ఆరోగ్యం, రెండవది మానసిక ఆరోగ్యం, మూడవది ఆత్మీయ ఆరోగ్యం. మొదటిది ఏంటండి? శారీరక ఆరోగ్యం, రెండవది మానసిక ఆరోగ్యం, మూడవది ఆత్మీయ ఆరోగ్యం. ఈ 3 మీద ఎవరైతే దృష్టి పెడుతున్నారో వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ 3లో ఏదో ఒక దాని మీద ఖచ్చితంగా ఎవరైతే దృష్టి పెడతారో వాళ్ళకి రెండోది సరవుతుంది. ఇక మూడవది ఇంకా ఇంపార్టెంట్, దాని మీద ఇంకా దృష్టి పెట్టాలనుకునే వాళ్ళు ఎప్పటికీ దేవునికి దగ్గరగానే ఉంటారు. ఓకే, అదే ఆత్మీయ ఆరోగ్యం. ఈ ఆత్మీయ ఆరోగ్య విషయంలో కనుక మనం జాగ్రత్త తీసిపోతే చాలా నష్టపోతాం ప్రియులారా, చాలా నష్టపోతాం. శారీరక ఆరోగ్యం, ఒకప్పుడు ప్రజలకున్న బలం ఇప్పుడుందా? లేదు. ఇక్కడ చూడండి, తల నెరిసిపోయిన వృద్ధులు ఉన్నారు కదా, తాతలు మామలు ఉన్నారు కదా. ఈ తాతల్ని మామల్ని ఒకప్పుడు మీరు ఎంత అన్నం తినేవారు అని అడగండి, వాళ్ళు ఏం చెప్తారు? ఎంత అన్నం తినేవారు? బాలింద్రాలు అయితే తౌడు బియ్యం మార్చేవారట. ఇప్పుడు ఆడపిల్లలకి తౌడు బియ్యం అన్నం చూపించండి, వాళ్ళు అప్పుడే కళ్ళు తిరిగిపడిపోతారు. మనిషిని అనుకున్నావా, పశువుని అనుకున్నావు, నాకు ఇంత అన్నం పెట్టి కంచుడాను ఎవరైనా తింటారా అని అడుగుద్ది ఆ పిల్ల కదా. ఒకప్పుడు పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళు తినే ఆహారం కల్తీ లేనిది. మనలాగా సంవత్సరానికి 2-3 పంటలు కాదు, వాళ్ళకి ఎన్ని పంటలు? అప్పటికి ఒకటే పంట. చక్కగా భూమి నుంచి ఎలా పొందుకోవాలో అలా సారాన్ని పొందుకునేవాళ్ళు. మరి ఇప్పుడు విపరీతంగా మందులు కొడుతున్నారు, ఫెర్టిలైజర్స్, విపరీతంగా కెమికల్స్. ఎక్కడికక్కడ అంతా కృత్రిమత్వం, ఎక్కడా న్యాచురాలిటీ లేదు. అన్ని చోట్ల కృత్రిమంగా ఉండాలని మనిషి కోరుకుంటున్నాడు. బలం లేదు. ఒకప్పుడు పూర్వకాలంలో ముసలాళ్ళు అనేవారట, మాకు ఎప్పుడైనా వరన్న ఉందట్రా తినడానికి, మాకు అసమాను జొన్నన్నమే లేదా కొర్రన్నమే అని చెప్పేవారు. మీతో ఎవరైనా అలా మాట్లాడారు లేదో కానీ నాతో మాట్లాడిన అవ్వలు తాతలు ఉన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో వరన్నం తినడం అంటే ఏంటో తెలుసా అండి? చాలా గొప్ప. ఆ కాలంలో బిర్యానీ తిన్నట్టు అనమాట. వాళ్ళకి ఏది రెగ్యులర్గా వాళ్ళకి బలాన్ని ఇచ్చే తిండేది? జొన్నలు కానీ కొర్రలు కానీ. ఏంటి ఈ చెప్తున్నారని మీరు అనుకుంటున్నారేమో. అదే ఆహారం వాళ్ళకి ఎంతో బలాన్ని ఇచ్చేది. ఇప్పటికీ చాలామంది ఆరోగ్య నిపుణులు మీ డైట్లో ఎక్కువ రైస్ తీసుకోకండి, పొలం అంటూ డస్ట్బిన్లో పడేసినట్టు పడేయకండి, జాగ్రత్తగా ఆచితూచి తినండి అని చెప్తున్నారు. మరి ఈ మాటలు బైబిల్ ఎప్పుడో చెప్పిందా లేదా? ఆహారము కాని దాని కొరకు నీవు నీ రోకలేలా ఇచ్చదవు అంటాడు దేవుడు. యవ్వన జనమా, దయచేసి ఇలా వినండి. మీరు బలవంతులు, బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే ఏం చేయాలి?
బయటికి వెళ్ళి రోడ్డు మీద కనబడిన ప్రతి అడ్డమైన గడ్డి పొట్టలో పడేయకూడదు. అర్థమైందా? చాలామంది నైట్ 12 అయినా 11 అయినా మీరు గమనిస్తే, నేను చాలాసార్లు మీటింగ్ నుంచి వచ్చేటప్పుడు చూస్తూ ఉంటానండి, రోడ్ల మీద ఎక్కువ శాతం రోడ్ల మీద కనబడి ఆ చిన్న చిన్న పళ్ళాలు పట్టుకొని చక్కగా తినేది అబ్బాయిలే, ఎక్కువ శాతం యూత్ పిల్లలే. అరే 11 అయిందిరా, ఏం తింటావురా ఈ బజ్జీలు అనుకుంటాను నేను మనసులో. అంతే, వాళ్ళకి ఏది తిన్నా అరిగిపోతుంది, ఏది వేసినా మొత్తం లోపల భస్మం అయిపోతుంది. అందుకే బహుశా ధైర్యం వస్తుందేమో. ఎందుకో తెలుసా? ఆ వయసులో అలా ఉంటుంది, వాళ్ళ మెటబాలిజం రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ముసలాళ్ళకైతే తిన్న తర్వాత తిన్నది అరిగించుకోవడానికి మళ్ళీ బెళ్ళేసుకోవాలి వాళ్ళు. మనకు అలా కాదు, యవ్వనస్తులకు అలా కాదు, చాలా చురుగ్గా, చాలా వేగంగా, చాలా 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 చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకేనేమో అప్పుడు తెలియదు అనుకుంటా. అందుకే అడ్డమైన ప్రతిదాని వెనక పడొద్దని బైబిల్ చెప్తుంది. నేను ఇక్కడ నిలబడింది చాలా విలువైన సంగతులు చెప్పడానికి, బట్ అన్నీ ఇప్పుడు రెఫరెన్స్లు చూపిస్తే మీరు నాకు ఇచ్చిన 1-2 గంటల సమయం సరిపోకపోవచ్చు. ఓకే, అందుకే నేను చాలా చాలా అంటే కొన్ని క్లుప్తంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. దయచేసి మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను, ప్లీజ్ కాన్సన్ట్రేషన్తో వినండి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఏ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను? ఏ ఆరోగ్యము? శారీరక ఆరోగ్యము. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బైబిల్ మనకి ఏమైనా సూత్రాలు చెప్పిందా? చాలా చెప్పిందండి, చాలా చెప్పింది. పొద్దున్నే లేచి ఇక్కడ మంచినీళ్ళు ఎవరు తాగుతారు? వాటర్ ఎవరు తాగుతారు? తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరున్నారు? సిన్సియర్గా చేతులు ఎత్తండి. వెరీ గుడ్. సరే, మీరు దింపేసండి. యూత్ పిల్లలు ఉన్నారు కదా, యూత్ పిల్లలు మాత్రమే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ చేయండి, ఓకేనా? ఎక్కడున్నా సరే. మీరు పొద్దున్నే లేచి కనీసం ఒక 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు ఎవరు తాగుతారు ఇక్కడ? ఏమమ్మా, నేను వాక్యం చెప్పడానికి పిలిస్తే నువ్వు మాకు అన్ని ఇలాంటి ఆహార సూత్రాలు చెప్తావా అని అడుగుతారేమో. వాటికి వీటికి ఎంత సంబంధం ఉందో నేను చెప్తాను. తొందరపడి నన్ను అపార్థం చేసేసుకోవద్దు, ఓకేనా? చూడండి, ఎంతమంది ఉన్నారు యూత్ పిల్లలు? ఎవరు లేరు. సరే, ఇంకొకటి అడుగుతున్నా. పొద్దున్నే లెగ్గానే ఆ పరగడుపున ఖాళీ కడుపుతో టీలు కాఫీలు లోపల పోసేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? చాలామందే ఉన్నారు. అయితే మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్పనా? ఎవరైతే పొద్దున్నే లేచి చక్కగా ఒక 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్లు తాగుతారో వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి రోజు రోజుకి చాలా మెరుగుపడుతుంది. ముఖ్యంగా యవ్వన పిల్లలైతే వాళ్ళ యొక్క హార్మోనల్ స్టేటస్, హార్మోన్స్, యవ్వన దశ అనేది హార్మోన్లతోటే అందాన్ని సంతరించుకుంటుంది. మీకు చిన్నప్పుడు రాని మీసాలు గడ్డాలు 12 ఏళ్ళు 13 ఏళ్ళకి ఎందుకు వస్తాయి? అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ, ఒక 17, 18, 19, 20 ఏళ్ళ అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, నైస్. 10th క్లాస్ దాటొచ్చారుగా. ఓకే, మీకు చిన్నప్పుడు రాని గడ్డాల మీసాలు ఒక 8th క్లాస్ 9th క్లాస్కి వచ్చేసరికి ఎందుకు వస్తున్నాయి? అమ్మ నాన్న బాగా కష్టపడి లాగుతున్నారా బయటికి? కాదు కదా. ఎందుకు వస్తున్నాయి? ఇది కూడా ఒక క్వశ్చనేనా అమ్మ అని మీరు ఒకవేళ నన్ను అడిగితే నేను వాక్యంలో నుంచి మీకు ఆన్సర్ చూపించగలను. దేవా, నేను నా తల్లి గర్భములో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే ఏం చేశావు నువ్వు నన్ను? నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నెక్స్ట్, దేవా, నీవు నన్ను జున్నుగడ్డ పేరబెట్టినట్లు పేరబెట్టితివి కదా, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, నా చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నీవు నన్ను కప్పితివి కదా. శరీర నిర్మాణం గురించి మాట్లాడింది బైబిల్. నెక్స్ట్, దేవా, నీవు నా అంతరింద్రియములను కలగజేసేతివి కదా అని ఒక చోట అంటాడు. నెక్స్ట్ మరొక చోట, నా అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడు నీవే కదా అంటాడు. ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్ అండి. నాకైతే పిచ్చిష్టం అండి ఆ మాట అంటే, బికాస్ నేను ఒక బయాలజీ స్టూడెంట్ని. అంతరింద్రియములలో జ్ఞానం ఉంచడం అనే ఆ మాట దగ్గర నేను అండర్లైన్ చేసుకుని దాని మీద రీసెర్చ్ ప్రారంభించాను కొన్ని సంవత్సరాల క్రితం. ఆఫ్టర్ ఆల్ నాకు మా జువాలజీ సార్ ఇచ్చిన కొన్ని బేస్మెంట్స్ని బట్టి నేను దాని మీద ఆలోచించుకొని, ఉంది కదా గూగుల్ తల్లి, ఆ తల్లిని అడుక్కొని కొన్ని పుస్తకాలు వెతుక్కొని జ్ఞానం సంపాదించుకోవడం జరిగిందనమాట. అంతరింద్రియములలో జ్ఞానం ఉంచడం అంటే ప్రతి మనిషికి ఒక కణం ఉంది. ఇటుక 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 పేర్చి ఇల్లు కట్టినట్లుగా కణం 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 పేర్చి శరీరాన్ని కట్టాడు తండ్రి. ఆ ప్రతి కణంలోనూ ఒక డిఎన్ఏ ఉంటుంది. తెలుసు కదా మీకు? నీ డిఎన్ఏ నా డిఎన్ఏ ఒక్కటి కాదు. ఒక ప్రతి మనిషిలో ఉన్నటువంటి డిఎన్ఏ సమాచారం ఇంకొక మనిషితో అన్ని విధాలుగా మ్యాచ్ కాదు. అంటే ఎవరికి వాళ్ళు ప్రత్యేకమండి.
ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ యూనిక్ పర్సన్. ప్రతి మనిషి ప్రత్యేకమైన వాడు, చాలా ప్రత్యేకమైన వాడు. అంత చక్కగా దేవుడు అంతరింద్రియములను ఏం చేశాడు? నిర్మించాడు. ఇక్కడ మరొక విషయం నేను చెప్తున్నాను. ప్రతి మనిషికి శరీరము ఎవరో ఒకళ్ళు కష్టపడితే వచ్చింది కాదు. ఒక అమ్మాయి గర్భవతి అయిందంటే ఎవరు గొప్పతనం వల్ల అయిందని చెప్పుకోవడానికి, మేసాలు తిప్పుకోవడానికి కూడా లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి సంసార ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు దేవుని కృపచేత మాత్రమే గర్భం పండుతుంది తప్ప ఎవరి గొప్పతనం వల్ల కాదు ప్రియులారా. ఈరోజు మనకి శరీరం వచ్చిందంటే అమ్మ నాన్న ఇచ్చిందని చాలాసార్లు అనుకుంటాం. అమ్మకో నాన్నకో మన అవయవాలు నిర్మించబడేటప్పుడు అసలు వాళ్ళకి తెలీదు. బైబిల్ ఏమంటుంది తెలుసా? ప్రసంగి గ్రంథంలో దీని గురించి, చూలాలి గర్భమందు ఎముకలు ఏలాగు ఎదుగునది, ఏ రీతిగా ఎదుగునది నీకు తెలీదు. చూలాలి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయి నీకు తెలియదయా? ఎముకల్లోనే బోళ్ళంత జ్ఞానం పెట్టాడు దేవుడు. అందుకే ఈ దేహాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు. కేవలం యవ్వనస్తులు మాత్రమే కాదు, నేను పెద్దవాళ్ళకి, నడి వయసు గల వాళ్ళకి, నా వయసు కలిగిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే చాలా సంఘాల్లో చాలా చోట్ల మనకి బాగా లోకు ఎవరంటే ఒక్కళ్ళే. ఎవరండి? ఎవరు లోకువా? మీకు ఇంకా అర్థం కాలేదేమో. చాలా సంఘాల్లో లోకుగా ఎవరిని చూస్తాం? యవ్వనస్తులనే. అంతే కదా, యవ్వనస్తులనేగా మనం ఈజీగా అనేస్తాం. మనకి పెళ్ళిళ్ళు, పిల్లలు, బాధ్యతలు అన్నీ నెత్తి మీద పడిపోయినాయి కాబట్టి గట్టెక్కేసి ఎన్ని కబుర్లైనా చెప్తాం. మనం దాటి వచ్చేసాం కాబట్టి ఎన్ని కబుర్లైనా చెప్తాం. కానీ ఇంకా ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు, శరీరంలో పుట్టే కొన్ని ఆలోచనల చేత సతమతమవుతూ నడిపించబడుతున్న వాళ్ళు యవ్వనస్తులు. వాళ్ళ పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉందండి. వాళ్ళంటే దేవునికి ఎంతో ప్రేమ ఉందండి. అందుకే తరతరాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో సమర్థవంతంగా వాడుకున్నది యవ్వనస్తులనే. అందుకే ఆ యవ్వనస్తుల పట్ల దేవుడు నాకు ఎంతో భారం పెట్టాడని నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. ముఖ్యంగా నా జీవితంలో నా 22వ ఏట, 21 పూర్తవుతుంది అనుకుంటా, అప్పుడు నేను బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. అది కూడా ప్రభువు నాకు ఇచ్చిన తలంపుని బట్టి, నాకు పుట్టించిన ప్రేరణ బట్టి, నాకు ఇచ్చిన హృదయంలో పుట్టిన ఆ రక్షణ ప్రణాళిక మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడు నన్ను నడిపించారు. సో 22వ సంవత్సరంలో నేను నా ప్రభువుకి నా జీవితాన్ని అర్పించుకున్నాను. ఇప్పుడు నాకు 34 జరుగుతుంది. 34 కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు నా ప్రభువు నన్ను యవ్వన బలంతోనే నడిపించి నిలబెట్టి వాడుకుంటున్నాడు. ఎక్కడా వెనదిరిగి చూడకుండా, ఒకవేళ బలహీన పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఒకవేళ కుంగిపోయే పరిస్థితులు ఎన్ని వచ్చినా ప్రభు హస్తం ఎప్పటికీ తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దానికి నేను సజీవ సాక్షి నుండి. ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నానంటే, దేహం దేవుడిచ్చిన వరం. ప్లీజ్ నోటీస్ దట్. అందరూ చూడండి, దేహం దేవుడిచ్చిన వరం. దేహమే దేవాలయం. అమ్మ కడుపులో దేవుడు రూపొందించినటువంటి ఒక అద్భుతమైన ఆలయం. ఆ ఆలయాన్ని దేవుడు మనకిచ్చి దాన్ని ముందు ఎలా చూసుకోమంటున్నాడు? జాగ్రత్తగా చూసుకో. ఎవడైనాను ఒకవేళ దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల ఏమవుతుంది? వాట్ నెక్స్ట్ అంటున్నాడండి. చెప్పండి పిల్లలు, చదువుతారా బైబిల్ని చదువుతారా? మీ అందరికి ఒక చిన్న టాస్క్, ఒక రెండు క్వశ్చన్స్ నేను పైన చెప్తాను, కింద మీరు ఆన్సర్ రాయాలన్నమాట. అందులో ఎవరు ఒకదానికి ఎక్కువ గంటలు రాస్తే వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాం. ఇక్కడ మీకు ఇంకా క్వశ్చన్ అర్థం కాలేదు, నేను చెప్తాను, అర్థమవుతుంది. 2 క్వశ్చన్స్ ఉన్నాయి పేపర్లో. ఏంటంటే, మొదటిది, మీరు ప్రతిరోజు బైబిల్కి ఇచ్చే సమయం ఎంత? రెండోది తెలుసు మీకు, మీరు మీ జీవితంలో ప్రతిరోజు మొబైల్కి ఇచ్చే సమయం ఎంత? కదా, నవ్వుతున్నారంటే మీరు చాలా ధైర్యవంతులు. దేనికి ఎక్కువ ఇస్తారు? బైబిల్కేనా? వెరీ గుడ్. అనుకోనా నేను కాసేపు మీరు బైబిల్కి ఇస్తారని? ఇవ్వరంటారా? చెప్పండి. ప్రార్థనకి ఇచ్చే సమయం ఎంత? బైబిల్కి ఇచ్చే సమయం ఎంత? మన మొబైల్కి ఇచ్చే సమయం ఎంత? మొబైల్లో పైన మీరు వాచింగ్ అవర్స్ పెట్టుకుంటే, మీ స్క్రీన్ని ఎంతసేపు వాడుతున్నారో ఆ స్క్రీన్ టైం అనేది ఒకటి పెట్టుకుంటే ఎన్ని గంటలు వాడారో అదే మీకు సాక్ష్యం ఇచ్చుద్ది. కొన్నిసార్లు తెలియకుండా మత్తులో పడిపోయి దాని మీద పడి ఊరికే వేలు తిరుగుతా ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. అంతే కదా.
యవ్వనస్తులు చాలా బలవంతులు. మీ చేతుల్లోనే మీ బలహీనత లక్షణాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. కావాలంటే మీరు బలంగా ఎదగగలరు, లేదంటే బలహీనంలో కూడా పడిపోగలరు. అందుకే మీరు బైబిల్ తెచ్చుకున్నారా అని అడిగాను నేను. తెచ్చుకున్న మీరు బైబిల్ని రెగ్యులర్గా చదువుతున్నారా? ఇది కూడా నా ప్రశ్న. చదువుతున్నారా? చదవకపోతే ఏమవుతుంది? అన్నం తినకపోతే ఏమవుతుంది? ప్రతిరోజు ఏమవుతుంది? నీరసం వస్తుంది. 1 రోజు 2 రోజులు 3 రోజులు తినలేదు, నీరసం వచ్చింది. 4 రోజులు 5 రోజులు కళ్ళు తిరిగి పడతారు. తర్వాత ఏమవుతుంది? లాస్ట్ స్టేజ్ చచ్చిపోతారు. ఏమవుతారు? చచ్చిపోతారు. శరీరం సరైన పోషకాహారం లేకపోతే చచ్చిపోతుంది, శుష్కించిపోతుంది, కళ విహీనం అయిపోతుంది, కాంతి ఉండదు. మీ స్కిన్లో చూసినా, మీరు సరిగ్గా వాటర్ తాగకపోయినా, మంచి న్యూట్రియంట్స్ మీరు తీసుకోకపోయినా మీకు స్కిన్ ఏమవుతుందంటే ఆ కళ తప్పిపోయి కనబడుద్ది ఖచ్చితంగా. అసలు బ్రైట్నెస్ అనేది ఉండదు. మీరు బ్రైట్నెస్ కోసం ఆ ఫెయిర్ అండ్ లవ్లీలు ఆ ఫెయిర్ ఎవర్లు వాడక్కర్లే. చాలామంది నల్లగా ఉన్నవాళ్ళు చెడ్డోళ్ళు, తెల్లగా ఉన్న వాళ్ళే గొప్పోళ్ళు అన్నట్టుగా ఈ కలర్ డిస్క్రిమినేషన్ ఇలాంటి దాన్ని అసలు భారతదేశం ఎప్పుడో బ్యాన్ చేసి పడేయాలి. కానీ మనకు పిచ్చి. ఏం పిచ్చి? తెల్లగా అయిపోవాలి, రాత్రికి రాత్రి తెల్లగా అయిపోవాలి, అదో పిచ్చి. అరే నల్లగా నిన్ను పుట్టించింది ఎవరు? నల్లగా ఉన్నవాళ్ళు మనుషులు కాదా? నల్లగా ఉన్న వాళ్ళకి ఫీలింగ్స్ లేవా? నల్లగా ఉన్న వాళ్ళకి మంచి లేదా? నల్లగా ఉన్న వాళ్ళ ఒంట్లో రక్తం లేదా? నల్లగా ఉన్న వాళ్ళకి మనసు లేదా? కానీ మనం నల్లగా ఉన్న వాళ్ళని ఎలా చూస్తాం? తెల్లగా ఉన్న వాళ్ళు ఎలా, ఆ మొహంలో ఎంత చండాలంగా ఉన్నా కూడా వాళ్ళ స్కిన్ కలర్ని బట్టి గొప్పగా చూస్తాం. కానీ దేవుడు నీ రంగును బట్టో, నీ ఎత్తును బట్టో, నీ పొడవును బట్టో, నీ కులాన్ని బట్టో, నీ స్థాయిని బట్టో, నీ చదువును బట్టో, నీకున్న తలాంతులను బట్టో నిన్ను డిఫైన్ చేయట్లే. దేవుడు నిన్ను హత్తుకుని ప్రేమించేది ఒకే ఒక కారణం, గుర్తుపెట్టుకో, నువ్వు తన చేతి నిర్మాణం. అవునా కదా? నువ్వు తన చేతి నిర్మాణం. చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగూ ఎదుగునది నీకు తెలియదు అంటున్నాడు. ఎవరికి తెలుసు ప్రభు మరంటే? నాకు తెలుసు. నేను కదా నిన్ను ఏర్పాటు చేశాను. నీ శరీరంలో బలం ఇచ్చాను. నీ శరీరం దేవుని ఆలయం. కొరింథీ పత్రికలో అంటాడు కదా, మనం ఎన్నోసార్లు చూస్తాం. ఒక్కసారి ఆ మాట చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయి రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది. అదేనండి, అదే చూద్దాం, రిఫరెన్స్ చూద్దాం. కొరింథీ పత్రిక 3:16. బైబిల్లో పేపర్లు మీ మాట వింటున్నాయా? మీరు ఆటి మాట వింటున్నారా? నా క్వశ్చన్ అర్థమైందా? రోజు రెగ్యులర్గా మీరు చదివే వాళ్ళైతే బైబిల్ ఏం చేస్తుంది? పేపర్లు ఏం చేస్తుంది? మీ మాట వింటాయి. మీ మాట వింటే మీరు ఎలా తీస్తే, ఎప్పుడు తీస్తే అప్పుడు టక్క టక్క వచ్చేస్తాయి. అదే మీరు ఆదివారం మాత్రమే బైబిల్ తీసి తర్వాత ఇంటికి కట్టుకెళ్ళి షెల్ఫ్లోనో బీరువాలోనో పెట్టేసి తాళం వేసి మళ్ళీ బూజు దులుపుకుని దుమ్ము దులుపుకుని ఆదివారం మాత్రమే తెస్తున్నారు అనుకో, ఆ పేజీలు ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. పేజీలు కొత్తగా ఉండొచ్చు, మీ బ్రతుకు ఎలా ఉంటుంది? చెత్తగా ఉంటుందండి. పేజీలు కొత్తగా ఉన్నా బ్రతుకు చెత్తగా ఉంటే ఏం ఉపయోగం లేదుగా. కానీ దేవుడు మనల్ని ప్రత్యేకపరిచింది దేనికోసం? మన బ్రతుకును ఉన్నతంగా మార్చుకోవడం కోసం. ఓకే, ఆ మాట చదవండి ఒకసారి పిల్లలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారా, నీవు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో ఉండాలంటే మారు మనస్సు మీరు పొందాలి. పొందిన తర్వాత బాప్తిస్మం మీరు పొందాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మని ప్రవేశము మీలోనికి జరుగుతుంది. ఒక అద్భుతమైన ప్రాసెస్ ఇది. మీరు మారు మనసు పొందాలంటే మీ మనసు విలువ మీకు తెలియాలి, మనసు ఆరోగ్యంగా ఉండాలి, శరీరం విలువ మీకు తెలియాలి. ఇప్పుడు అదే నేను ఆ మొదటి మెట్టే నేర్పిస్తున్నాను. నేను ఎలాగైతే నేర్చుకున్నాను అదే విషయాలు మీకు బయలుపరుస్తున్నాను. శారీరక ఆరోగ్యము ఎప్పుడూ కూడా మనల్ని క్రమశిక్షణలో ఉంచుతుంది. బైబిల్ కూడా అంటుంది, ఏది పడితే అది నోటికి ఎలాగుంటే అలా తినేయకు నువ్వు. అందుకే ఒకవేళ నీవు తిండిపోతూ అయిన ఎడలా ఏం చేసుకోమంటుందండి? నీ గొంతుకకు కత్తి పెట్టుకో. నీ తిండిపోతుతనాన్ని కత్తిరించేసే. దేవుడి ముందు అది ఎప్పుడు కూడా ఆయన తీసుకునేది కాదు, యోగ్యమైంది కాదు. తిండిపోతుతనం వద్దంటున్నాడు, తాగుబోతుతనం వద్దంటున్నాడు. అలాగే తక్కువ తినడం కూడా కరెక్ట్ కాదంటున్నాడు. జలము రాళ్లను అరగదీయును అంటున్నాడు యోబు గ్రంథంలో. చాలాసార్లు మనకి కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు? నీళ్ళు ఎక్కువ తాగాలండి మీరు అని చెప్తారు కదా. వాళ్ళు చెప్పేదాకా మనం తాగం. ప్రకృతిలో మనకు చవకగా దొరికేది లేదా
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనిది ఏదైనా ఉందా అంటే వాటర్ అండి. రోజు తీసుకున్నా నీకు ఎలాంటి హాని చేయనిది ఒక నీరు మాత్రమేనట. ఆ నీరుని తీసుకోవడానికి కూడా మనకు నొప్పి కదా, అందుకే చాలా రోగాలు వచ్చి పడుతున్నాయి. కాబట్టి శారీరక ఆరోగ్యం విషయంలో బైబిల్ ఇస్తున్న ప్రాథమిక సూత్రాలను మనం పాటిద్దాం. అలాగే చాలామందికి ప్రతిరోజు ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఉన్నారా ఇక్కడ అలాంటి మంచి వాళ్ళు? ప్రతిరోజు ముక్క ఉండాలి. ప్రతిరోజు ముద్ద గొంతులోకి వెళ్ళాలంటే ముక్క ఉండాల్సిందే. ఆ ముక్కల కోసం పాపం ఎన్ని పాటలు పడతారో. వారం అంతా మీరు కూరగాయలకు పెట్టే ఖర్చు ఒక్కరోజు మీరు తెచ్చుకునే నాన్ వెజ్కి అవుతుంది. ఎప్పుడైనా గమనించారా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, జస్ట్ నేను చెప్తున్నాను అంతే. స్త్రీలకు ఇది బాగా అర్థమవుతుంది. అంటే అత్యధికంగా మాంసాపేక్షను కూడా కనపరచొద్దు అని బైబిల్ చెప్తుంది. అధికముగా మాంసాహారము తినువారితో నీవు ఎందుకు చేయొద్దంటున్నాడు? ఎందుకు చేయొద్దంటున్నాడు? మాంసాహారము శరీరాన్ని మొద్దుబార్చేస్తుంది. ఎప్పుడో ఒకసారి పర్వాలేదండి, రెగ్యులర్గా ఎవ్రీడే మీరు మాంసాహారంతో మిమ్మల్ని మీరు పోషించుకుంటే తప్పకుండా నాశనం అవుతారు. ముఖ్యంగా యువతకు నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో నలుగురు ఫ్రెండ్స్ని వేసుకుని బయటికి వెళ్ళి చక్కగా పార్టీలు చేసుకొని హ్యాపీగా తిండి తినేసి వచ్చేయడం అలవాటైపోయింది. ఒకవేళ అది గనక ఈ రోజుల్లో లేకపోతుంటే చిన్నగా చూస్తున్నారు. మొన్న వాడిచ్చాడు పార్టీ, వాళ్ళు నేను ఇవ్వాలి. లేదంటే మొన్న వాడు ఎవడో ఇచ్చాడు మా ఫ్రెండ్, ఈరోజు నేను ఇవ్వాలి. కాబట్టి వాడి జేబు ఖాళీ చేసాం, మేము మా జేబు కూడా ఈరోజు ఖాళీ చేసుకోవాలి. ఏంటండి ఇది అసలు? మొన్న నీకు 4 దెబ్బలు కొట్టానరా, ఈరోజు నువ్వు నన్ను కొట్టు అన్నట్టు. ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? అంటే ఇది ఒక ట్రెడిషన్ లాగా మారిపోయింది నేటి తరానికి. బయట సులువుగా దొరికే ఆహార పదార్థాలు తింటూ ఆడపిల్లలు మగపిల్లలు కూడా తమ యొక్క ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు. అది ఎలాగో చెప్పమంటారా? ఒకప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ ఇన్ని ఉండేవా అండి? మీరు గమనించండి. ఫెర్టిలిటీ సెంటర్స్ అంటే సంతాన సాఫల్య కేంద్రాలు ఉండేవా? ఒకప్పుడు ఇన్ని ఉండేవా? చిన్న చిన్న పట్టణాల్లో కూడా మీకు పిల్లలు కలగడం లేదా, అయితే మా హాస్పిటల్కి రండి అని బోర్డులు పెడుతున్నారు. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? ఆడపిల్లలకి PCOS, థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం, బాడీ అంతా అదుపు తప్పిపోవడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మొదట మానసిక ఆరోగ్యము సరిగ్గా లేక. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ హృదయము జాగ్రత్తగా నువ్వు కాపాడుకో. ఎప్పుడైతే మనసు నిమ్మళంగా ఉంటుందో, ఎప్పుడైతే మనం లోపల నుంచి ఇన్నర్ పీస్, ఒక ప్రశాంతమైన స్థితిని మనం అనుభవిస్తామో, అప్పుడు శరీరం కూడా నిమ్మలంగా ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మీకు పిచ్చగా కోపం వచ్చినప్పుడు ఆకలి చచ్చిపోతుంది, అవునా కాదా? ఎవరి మీదైనా ఎక్కువ మీకు కోపం వచ్చి లోపలే మీ ఫీలింగ్స్ అణిచేసుకున్నప్పుడు బాడీ అంతా వేడెక్కిపోతుంది, అవునా కాదా? మీకు లోపల బాధ వచ్చి కోపం వచ్చినప్పుడు బాడీలోంచి షివరింగ్ మొదలవుతుంది, అవునా కాదా? సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యం మీద ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. కాబట్టే మనం ఈ 2 ఆరోగ్యాలని ఒక పక్క కాపాడుకుంటూ, ఇక 3వది అత్యంత ప్రధానమైంది, అది నడి వయసు అయినా వృద్ధులైనా యవ్వనులైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. దయచేసి అందరూ ఈ పత్రిక రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి చూద్దామా? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడు, మాట్లాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. యవనస్తులైన పిల్లలు ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించాలి. బికాజ్ ఈ వయసులో ఏంటంటే లొడలొడ వాగుతారు ఎక్కువ. మొన్న నా వాగుడు ఎవరింటారా అని చూస్తారు పాపం. అదొక ఆనందం ఫ్రెండ్షిప్ ఎత్తుక్కోవడానికి. అందుకే స్కూల్లో చదివినప్పుడు బెంచ్ మేట్స్, క్లాస్మేట్స్, కాలేజ్లో చదివినప్పుడు కాలేజ్ బెంచ్ మేట్స్, వీళ్ళందరూ సరిపోదు అన్నట్టు ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ట్విట్టర్లో ఫ్రెండ్స్. నాకు తెలియక అడుగుతాను, నీకు అర్ధరాత్రి ఏదో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది, ఒంట్లో బాగాలేదనుకుందాం, సడన్గా ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు? ఎవ్వరు రారండి, ఎవ్వరు రారు. ఇక అప్పుడు ఎవరు దిక్కవుతారు? ఇంట్లో వాళ్ళే. నీ ఇంట్లో నువ్వు ఎక్కడ పడుకున్నావో ఆ ఇంట్లో నీతో పాటు ఉన్నవాళ్లే నీకు సహాయం చేయాలి. అందుకే దయచేసి యవ్వనస్తులైన పిల్లలందరికీ మీ ఇంట్లో ఒక అక్క ఉందనుకోండి, అక్కగా నన్ను భావించి ఒక్క మాట నేను చెప్పేది తీసుకోండి.
దయచేసి మాయల్లో బ్రతకొద్దండి, రియాలిటీలోకి వచ్చేసేయండి. బీ ప్రాక్టికల్గా ఉండండి. ప్లీజ్ దయచేసి రియాలిటీ ఏంటి ఒకసారి ఆలోచించండి. బికాస్ భారతదేశం రాబోయే ఆ తరాలలో అత్యంత ప్రభావవంతమైన దేశం అవబోతుంది యువతతో. నేను అనుకుంటున్నాను ఆ యువత పొల్లుగాయల్లా ఉండకూడదు, గట్టి కాయల్లా ఉండాలి. అప్పుడు బాగుంటుంది మన దేశం. మన దేశంలో ఎక్కువ శాతం యువత ఉండబోతున్నారని గొప్పగా చెప్తున్నాయి మన దేశంలో గొప్ప గొప్ప పత్రికలు, గొప్ప గొప్ప సంస్థలు చెప్తున్నాయి. నేను అనుకుంటున్నాను, ప్రభా రాబోయే మా తరాలలో మా యవ్వన బిడ్డలు బలంగా ఉండాలి ప్రభా. సంఖ్య ఎక్కువ తక్కువ ఇది కాదు సమస్య, ఎంతమంది ఉన్నారనేది సమస్య కాదు, ఎంత బలంగా ఉన్నారనేది సమస్య. ఎస్, అదే పాయింట్. కానీ అక్కడ బలమే లేదు కదా. ఎప్పుడైతే మీరు శారీరక ఆరోగ్యము, నెక్స్ట్ మానసిక ఆరోగ్యము, దానికి మించిన అద్భుతమైనది ఆత్మీయ ఆరోగ్యము. వినడానికి ఏం చేయాలంటే ఎప్పుడు మనిషి వేగిరి పడాలి. ఏం వినాలి? ఎవరెవరితో పోయారు, ఎవరెవరికి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇవాళ పలానా వాడు ఎన్ని బాల్స్ కొట్టాడు, ఎన్ని బ్యాట్లు ఎగిరిపోయినాయి, ఎన్ని వికెట్లు పడిపోయినాయి, ఏ దేశం వాడు ఏ దేశం మీద పడ్డాడు, లేదంటే ఏ రాజకీయ నాయకుడికి ఫాలోయింగ్ ఎక్కువ. ఇంక ఇదంతా పక్కన పెట్టేస్తే మన క్రిస్టియానిటీలో ముఖ్యంగా యవ్వనస్తులైన పిల్లలు ఏ సేవకుడిని తిట్టాడు, ఎవరిని ఎవరు విమర్శించారు, ఎవరి మీద ఎవరు కౌంటర్ వేశారు, కౌంటర్ వేసిన ఈ వీడియోకి రీకౌంటర్ ఏమన్నా పడిందా లేదా, ఏం వెతుక్కుంటున్నారండి. నాకు ఎంత బాధ అనిపిస్తుందో ఇలాంటి యవ్వన తరాన్ని చూసినప్పుడు. ఇప్పటికీ క్రిస్టియానిటీలో ఉంటూ ఎవరైనా మీకు ఇష్టమైన సేవకుడిని ఎవరైనా తిడితే కింద మళ్ళీ ఎగేసుకుంటే బూతులు తిట్టడానికి వచ్చేస్తారు. బూతులు అనేవి క్రైస్తవ్యానికి సరిపోయేవేనా? కాదు. మీరు నోరు విప్పితే కృతజ్ఞతావచనమే పలకవలెను, సమాధానకరమైన మాటలు మాట్లాడవలెను, మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగాను, ఎలా ఉండాలట? కృపాసహితముగాను సమాధానార్థమైనదిగాను ఉండవలని అంటున్నాడు. కృతజ్ఞతాపూర్వకమైన వచనాలే పలకాలట. పోకిరి మాటలైనా, సరసోక్తులైనా, బూతులైనా వద్దు, మీ నోట రానివద్దు. ఎంత ఆత్మీయ ఆరోగ్యమో తెలుసా అది. అంటే ఎవరి ఆత్మ అయితే హెల్దీగా ఉంటుందో వాళ్ళ మాటలు కూడా హెల్దీగా ఉంటాయి. రాసి పెట్టుకోండి మీరు ఫస్ట్. బికాస్ మీరు ఒక ట్యాప్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేశారు, మంచినీళ్ళు వస్తున్నాయి అంటే ట్యాంక్లో ఏమున్నట్టు? మంచినీళ్ళే ఉన్నట్టు. మీరు ఒక ట్యాప్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేశారు, ఆ లోపల నుంచి మొత్తం బురద నీళ్ళు వస్తున్నాయి. మీరు అంటారు, లేదు ట్యాంకులో మొత్తం మంచినీళ్ళ ఉన్నాయి, ట్యాపే మంచిది కాదు, ఈ కుళాయి మొత్తం పాడైపోయింది, విప్పగానే కుళ్ళు నీళ్ళు వచ్చినాయి, ఈ ట్యాప్ను మార్చి పడేస్తాను అంటారండి. మీరు ఏం చేస్తారండి తెలివైన వాళ్ళు అయితే? అర్జెంటుగా అదేంటబ్బా ట్యాంక్లో నీళ్ళు ఎందుకు పాడైనాయి అని ఆలోచిస్తారు. బైబిల్ కూడా అదే చెప్పింది, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అందుకే యవ్వన దశలో మీ మాట సరిగా ఉంచుకోండి. ముఖ్యంగా నడి వయసు కలిగిన వాళ్ళు, పెద్దవాళ్ళకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ యవ్వన పిల్లలు బలంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారండి ఇక్కడ? తల్లిదండ్రులు కానీ లేదా సంఘ సభ్యులు కానీ దయచేసి చేసి చూపించండి. వెరీ గుడ్. యవ్వన పిల్లలు మంచి ప్రార్థనా పరులుగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ ఆశీస్సులు ఎప్పుడూ వాళ్ళకి కావాలి. అయితే మీ యవ్వన పిల్లలతో ఎంతమంది మర్యాదగా ప్రవర్తిస్తున్నారు? ఎంతమంది వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నారు? చాలామంది పెద్దవాళ్ళు తెలియకుండా చేసే తప్పేంటో తెలుసా? ఒక్క నెల రోజులు వాడు ఖాళీగా ఉన్నారంటే వాడిని వేపుకు తినేస్తారండి పట్టుకుని. ముఖ్యంగా పక్కింటోళ్ళు. ఈ పక్కింటోళ్ళ మీద ఎప్పుడో నేను ఒక వీడియో చేశాను, ఇంకా అది విడిచిపెట్టలేదు, కానీ మంచి కాన్సెప్ట్ అది. పక్కింటి వాళ్ళు చేసే హింస, పొరిగింటి వాళ్ళు చేసే హింస, చర్చిలో సహోదరులు చేసే హింస మామూలు హింస కాదు. ఏనాయనా పెళ్ళెప్పుడు చేసుకుంటావు? ఏమండి అమ్మాయికి ఇంకా సంబంధాలు చూడట్లేదా? పెళ్ళికొడుకు ఎలాంటి పెళ్ళికొడుకు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏనాయనా ఎందులో పనిచేస్తున్నావు? జీతం ఎంత వస్తుందంటే నీకు? నెలకు ఎంత సంపాదిస్తావు? మీకు అవసరం లేని విషయాలను ఎప్పుడైతే యవ్వన దశలో ఉన్న పిల్లల్ని మీరు గుచ్చి అడుగుతున్నారో వాళ్ళకి మీ మీద ఉన్న గౌరవం కాస్త ఏమైపోతుంది? మీరంటే ఒక విసుగు పుడుతుంది, చిరాకు పుడుతుంది. ఒక వ్యక్తి మీకు కనబడగానే, ఒంటరిగా కనబడగానే తొందరగా ఆడికి పెళ్లి చేసి ఆడి పేక్ కోసేయాలనుకుంటే అట్లా
అతని ఇష్టం అండి, అతని వ్యక్తిగత జీవితం అండి, అది టైం అండి, దేవుని సమయం అండి. అతని జీవితంలో ఎప్పుడు అది జరుగుతుందో జరగనిద్దాం. మనం ఎందుకంటే పుష్ చేయాలి, తోసేయాలి వెనక నుంచి. ఇవన్నీ కూడా బ్యాడ్ ఇంప్రెషన్ మీ మీద క్రియేట్ చేస్తాయి, నెగిటివిటీని డెవలప్ చేస్తాయి. అందుకే ముఖ్యంగా నేను పెద్దవాళ్ళకి చెప్తున్నాను. యవ్వనస్తులు క్లాస్ పెట్టి పెద్దవాళ్ళకి చెప్పడం ఏంటంటే మీరు అనుకోవచ్చు. యవ్వనస్తులు సరిగ్గా ఉండాలంటే ముందు ఎవరు బాగుపడాలి? ఎవరు బాగుపడాలి? పెద్దవాళ్లే బాగుపడాలి. యవ్వనస్తుల మీద ఎంతసేపు టార్గెట్ పెట్టి మీరు తగలడిపోతారు, మీరు బాగుపడండి, మీకు బుద్ధి లేదు, మీకు జ్ఞానం లేదు, మీకు క్రమశిక్షణ లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని వాళ్ళని అనడం కాదు. మన జీవితంలో మనం ఎలా ఉన్నామని పరీక్ష చేసుకోవాలి. అందుకే వినుటకు వేగిరపడువారుగా, నెక్స్ట్ మాట్లాడుటకు నిదానించువాళ్ళుగా. అంటే ఏం మాట్లాడాలా అని ఆలోచించుకోవాలండి. అంటే మన మాటకి బ్రేకులు ఉండాలి, నోటికి తాళం ఉండాలంటారు చూసారా పెద్దవాళ్ళు. జీవ మరణములు నాలుక వశం. ఎంత చిన్న నాలుక, బెత్తడంత నాలుక, ఎంత పెద్ద శరీరానికి అదేం కలుగజేస్తుంది అంటున్నాడు యాకోబు గారు పత్రిక రాస్తూ. మాలిన్యము కలుగజేస్తుంది, సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేస్తూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచున్నది అంటాడు. నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుందండి ఆ వచనం చదివినప్పుడు. ఏంటి ప్రభా, ఒక్క నాలుక దేనికి చిచ్చు పెడుతుందట? అంత పవర్ఫుల్ ఆ నాలుక? అవును కాదండి. మరి నాలుక పవర్ తెలియాలంటే ఆడవాళ్ళ దగ్గరికే రావాలండి. ఇలా అంటున్నారేంటని అనుకోవద్దండి. ఆడవాళ్ళ నోట్లో ఏం కూడా నానదట, నువ్వు గింజ కూడా నానదట. అపార్థం చేసుకోవడంలో పెద్ద పెద్ద పట్టాలు డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళు ఆడవాళ్ళు. ఎక్కడైనా దూరంగా ఇద్దరు నించుని మాట్లాడుకుంటున్నారంటే ఎక్కడ చూసిన ఆడవాళ్ళకి లోపల నుంచి ఏదో గుండెల్లో గుబులు మొదలవుద్ది. అపార్థాలు ఈజీగా చేసుకుంటారు. అదేంటండి మీరు కూడా ఆడవాళ్ళే కదా అని మీరు అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్, అందుకే నేను ఆడవాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడతాను. నాకు బాగా తెలుసు కాబట్టి నేను బాగా మాట్లాడగలను ఆడవాళ్ళ గురించి. ఒక అత్తగారు దూరంగా ఉందనుకోండి, ఒక కోడలు పక్కింటి ఆవిడతోనో లేదా చర్చిలోనో ఒక విశ్వాసతో మాట్లాడుతుంటే అత్తగారు ఏమనుకుంటుంది ఆ టైంలో? నా గురించే మాట్లాడుకుంటుందేమో, ఈ టైంలో మా కోళ్ళకి సీక్రెట్గా పెట్టేసే మైక్ ఏదన్నా ఉంటే బాగుండు, చక్కగా ఆవిడ మాట్లాడిని నేను వినేద్దును అనుకుంటుంది. అది ఎందుకు ఇలాంటి లక్షణం వచ్చిందంటే భయపడే తత్వం. నా గురించి ఇతరులు ఏమనుకుంటారు అంటే ఒక కాన్ఫిడెన్స్ లేదు, నీ మీద నీకే అనుమానం. అందుకే ఇలాంటి ఒక నీచమైన స్థితి నుంచి మన సంఘాలన్నీ విడిపించబడునుగాక, మన కుటుంబాలన్నీ విడిపించబడునుగాక. దేవుడు హృదయ విశాలత కోరుతున్నాడు. నువ్వు పెద్ద మనసు చేసుకోమ్మా అంటున్నాడు. హృదయ విశాలత. దేవా, నీ ఆజ్ఞల వెంబడి నేను పరిగెత్తినప్పుడు నా హృదయం విశాలంగా అవుతుంది కదా అంటాడు కీర్తనల గ్రంథంలో 119వ కీర్తనలో. అద్భుతమైన వచనం అండి. పెద్ద మనసు చేసుకున్నప్పుడు సమస్యలన్నీ చిన్నగా కనబడతాయి, దేవుని యొక్క ఉద్దేశాలు పెద్దగా కనబడతాయి. అందుకే ఈరోజు ఆ ఉద్దేశాల మీద దృష్టి పెట్టి మన తర్వాతి తరాలకు మనం ఏం అందివ్వాలో చూద్దాం. ప్లీజ్ దయచేసి కొన్ని నిమిషాలు జాగ్రత్తగా వినండి. కొన్ని నిమిషాల తర్వాత మీరెవరో నేనెవరో, నా దారిని నేను పోతాను, మీ దారిని మీరు పోతారు. మళ్ళీ ఒకవేళ కలుసుకుంటామో లేదో కూడా తెలీదు, ఎవరు ప్రాణాలతో ఉంటారో కూడా తెలీదు. ఈ సమయము ప్రభువు ఏర్పాటు చేసిన సమయం కాబట్టి అలర్ట్గా ఉండండి ప్లీజ్. ఓకే, యాకోబు పత్రిక రాస్తూ భక్తుడు ఏమంటున్నాడు? మీరు వినుటకు వేగిరపడువారుగా ఉండండి. నెక్స్ట్, మాట్లాడడానికి నిదానించండి, నాలుకతో జాగ్రత్త. ఏమంటున్నాడు? నాలుకతో జాగ్రత్త. చాలామంది ఆడపిల్లలు మగపిల్లలు సమస్యలు ఎక్కడ కొని తెచ్చుకుంటున్నారు? నాలుగుతోనే కదా. ఒక ఫోన్ వచ్చిందండి వాళ్ళ చేతిలోకి, ఫోన్ వచ్చిన తర్వాత కొత్త నెంబర్లు యాడ్ అవుతాయి, కొత్త పరిచయాలు యాడ్ అవుతాయి, వాళ్ళతో మాట్లాడే కొద్దీ మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా యవ్వన దశలో ఆపోజిట్ జెండర్ దగ్గర నుంచి ఏదో కోరుకుంటారు వీళ్ళు. ఇది సహజం. ఒక శరీరంలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఒక శరీరంలో ఒక అలజడి మొదలైందంటే అది సహజం. అలజడి లేకపోతే ఆలోచించాలి, వీడు ఏదో తేడాగా ఉన్నాడు రా బాబు అని. కరెక్టే, అది కరెక్టే. అంటే బయలాజికల్గా చెప్తున్నాను. బయలాజికల్గా దేహంలో దేవుడే ఆ ఆకర్షణని పెట్టాడు. చిన్న విషయం కాదు ఇది. కానీ శరీరంలో 12-13 ఏళ్లకి, ఇందాక అడిగాను నేను మిమ్మల్ని, అబ్బాయిలను అడిగాను, మీకు చిన్నప్పుడు రాని మీసాలు గడ్డాలు మీరు 9th 10th వచ్చేసరికి ఎలా యాక్టివేట్ అవుతున్నాయి? ఎవరైనా చెప్తారా ప్లీజ్? సైన్స్ పరంగా ఎవరైనా చెప్తారా అవి ఎందుకు వస్తున్నాయో?
హార్మోన్స్. ఏ హార్మోన్ వల్ల వస్తాయి అవి? మీసాలు గడ్డాలు మగవాళ్ళలో డెవలప్ అవ్వడానికి ఒక హార్మోన్ ఉంటుంది. ఏమంటే మీరు ఏమన్నా సైన్స్ క్లాసులు చెప్తున్నారా, మమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని ఒకళ్ళు మీరు అనుకోవచ్చు. సైన్స్ పుట్టిందే దేవుని దయతోటండి. దేవుడు ఆ శాస్త్రాన్ని డెవలప్ చేసి, అయ్యా నేను చేసిన ఈ సృష్టి మీద పరిశోధనలు చేసుకోండిరా బాబు అని అనుమతిచ్చారు కాబట్టే ఈరోజు మనకి ఇన్ని మందులు వచ్చినాయి, ఇన్ని అద్భుతమైన హాస్పిటల్స్ వచ్చినాయి, ఎంతో గొప్ప టెక్నాలజీ, ఎంతో మెకానిజం బయటకు వచ్చేసింది. ఆలోచిద్దాం. ఒక పురుషుడిలో 12, 13 లేదా 14 ఏళ్ళకి యాక్టివేట్ అయ్యే హార్మోన్స్ ఏంటో తెలుసా? టెస్టోస్టిరాన్. చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే క్యాచ్ చేయండి. నా చదువు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చదివాను. నాది ఎప్పుడో చదువు, ఇప్పుడు చదువు కాదు నా చదువు. అప్పుడు మాకు నేర్పించిన టీచర్స్ అంత బాగా నేర్పించారు కాబట్టి మేము కూడా అంత శ్రద్ధగా పట్టుకున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ మైండ్లో క్యాచ్ అయి ఉన్నాయి. టెస్టోస్టిరాన్ అనే ఒక హార్మోను మగపిల్లల్లో డెవలప్ అవుతుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఈ హార్మోన్ ఉండబట్టే మగ లక్షణాలు, పురుష లక్షణాలు డెవలప్ అవుతాయి. వాటిని బట్టి పిల్లలు చాలా అతిశయపడుతూ ఉంటారు. నేను చాలా వెళ్ళిపోవడం ఇంకా ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ చాలాసార్లు చెప్పాను. ఒకవేళ 10th కానీ ఇంటర్లో కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళిపోయి కొత్తగా కాపురం మొదలెట్టాలంటే సినిమాల్లో చూపించినట్టు 2 రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అసలు కష్టాలు మొదలవుతాయి. ఒక నెలల తర్వాత వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, కిరాణా సామాన్లు, రేషన్ బిల్లు, ఇంట్లో టిఫిన్ల తర్వాత అప్పుడప్పుడు మరి బయటికి వెళ్ళి ఏమన్నా తినాలనిపిస్తే కొనుక్కోవాలి కదా స్నాక్స్ గట్రా. అవి పళ్ళు ఏమన్నా కొనుక్కోవాలంటే పళ్ళు, బియ్యం కొనుక్కోవాలి, పాలు కొనుక్కోవాలి. ఈలోపు ఎక్కడైనా అద్దెకుంటున్నారా, ఇంటి ఓనర్ గారు వచ్చి టెన్షన్గా 1వ తారీఖున నిలబడతారు. ఈలోపు బట్టలు, అమ్మాయిలు కదా మరి ఆడపిల్లలకి ఎన్ని అవసరాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత మీరు ప్రేమించిన అమ్మాయి, మీకు భార్య అయిన అమ్మాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళే అమ్మాయి అయితే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిద్దనమాట పరిస్థితి. మళ్ళీ ఆ బిల్లు, ఇన్ని బిల్లుల మధ్య అసలే 10th క్లాస్ సర్టిఫికేట్ తోటి పూర్తిగా ఇంటర్ కూడా పూర్తి చేయకుండా ఏదో పెద్ద ప్రపంచాన్ని జయించేసి ప్రేమను కాపాడేసుకుందామని వెళ్ళిపోతే ఏం సాధిస్తారు? అందుకే జీవితాన్ని ఏదలేక చచ్చిపోతున్నారు. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుడిచ్చిన శరీరం అమూల్యమైంది. దానిలో వచ్చే మార్పులు, ధర్మాలు కూడా అమూల్యమైనవి. మీరు చాలా బలవంతులు, చాలా తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు, శక్తివంతులు. దయచేసి ఆ శక్తిని దుర్వినియోగం చేయొద్దండి. పాతకాలం నుంచి ఉన్న ఒక సామెత, చాలా విలువైన సామెత, మీరు కావాలంటే ప్రాక్టికల్గా చేసి చూడండి. బూడిదలో పోసిన పన్నీరు. ఇది అర్థం కావాలంటే మీ ఇంట్లో ఏదైనా బూడిద కానీ మట్టి కానీ ఒక పళ్ళెంలో వేసి మీరు బాగా ఇష్టపడి స్ప్రే చేసుకుంటారే పన్నీర్ అంటే దాని పక్కనట్టండి. ఈ కాలంలో పన్నీర్లు దొరకవు, కానీ మనకి బాగా విరివిగా దొరికేవి ఏంటంటే అందరి ఇళ్లల్లోనూ అబ్బాయిలు, అమ్మాయిలు, నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా రెగ్యులర్గా వాడుతున్నారు ఒక విషయాన్ని వాడుతున్నారు. అదేంటో తెలుసా? బాడీ స్ప్రే. ఎంతమంది ఇళ్లల్లో ఉందో మరి బాడీ స్ప్రే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాడీ స్ప్రే వెనకాల ఒక్కసారి వాడిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చదవండి. వాటిని ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. అవి ఎంత ప్రమాదకరమైన కెమికల్స్. మీరు ప్రతిరోజు ఇష్టపడి చొక్కాలకి మళ్ళీ చొక్కా లోపల కూడా కొట్టుకుంటారు, ఇష్టపడి కొట్టుకుంటారు. అది తొందరలోనే మీరు ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ఎంత నాశనం చేస్తుందో అది తొందరగా కనిపించదు. నేను మా ఇంట్లో గొడవ పెట్టుకునే దాని ప్రారంభంలో ఇండియాలో ఇలాంటి బాడీ స్ప్రేలు బ్యాన్ చేసి పడేయాలి, నేను ఎప్పటికైనా ఈ ప్రయత్నం చేస్తానని చెప్పేదాన్ని. సో వాటి బదులు మీరు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ సహజ సిద్ధమైన న్యాచురల్ ఆయిల్స్ కానీ చేతులకో మెడకో అలా పెట్టుకుంటే ఆ సువాసన బాగుంటుందండి. లేదా మీరు వాడే ఆ బాడీ స్ప్రేలలో కెమికల్స్ శాతం తక్కువ ఉన్నవి, ఆర్గానిక్ ఏవైనా ఉంటే వాటికి మనం ప్రిఫర్ చేస్తే మంచిది. సో ఇది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలామంది జీవితాలు ఇదే విధంగా తమకున్నటువంటి విలువైనది బూడిదలో పోసేసుకున్నట్టు చేసుకుంటారు. మీకు కావాలంటే ఒకసారి ఆ బాడీ స్ప్రేని తీసుకెళ్ళి మట్టిలో కొట్టి చూడండి, లేదంటే బూడిద మీద కొట్టి చూడండి. ప్రాక్టికల్గా ఏమవుతుంది? ఏమీ అవ్వదు. సీసాలోది కాస్త బయటకు వెళ్తుంది అంతే. మీ జీవితం కూడా చాలా చాలా విలువైనది. అందుకే దేవుడు మనల్ని గురించి మాట్లాడుతూ అంటాడు, మీరు విలువైన వాళ్ళు, మీరు దేవుని సొత్తు. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనం. ప్రతి ఒక్క యవ్వనస్తురాలు దాన్ని నోట్ చేసుకుని
మీ జీవితానికి దాన్ని అప్లై చేసుకోవాల్సిందే. ప్రతి నడవయసులో ఉన్న వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, ఆ మాటని మీ జీవితానికి అప్లై చేసుకోవాల్సిందే. అంత అద్భుతమైన మాట అది. చదవండి ఒకసారి. యెహోవా దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము. మనం ఎవరి వారము ప్రియులారా? దేవుని వారం. నేను ఎవరి దాన్ని? ఎస్, నువ్వెవరి వాడవు? దేవుని వాడవు. మరి దేవుని కోసం బ్రతకాలా వద్దా? దేవుని కోసం బ్రతకాలా వద్దా? బ్రతకాలంటే ఏ ఆరోగ్యాలు మనకి ఇంపార్టెంట్? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు యాకోబు పత్రిక. ఇందాక మీరు అందరూ ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడ అంటే ఎక్కడ? కోరమిల్లిలోని కాదు, మనందరం ఒకే ప్లేస్లో ఉన్నాము. బట్ బైబిల్లో ఒక మంచి అడ్రస్ దగ్గరికి వచ్చాం వెతుక్కుంటూ. ఏ అడ్రస్ అది? చదవండి అమ్మా, చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము చదవండి 21. ఈసారి 21కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఏమంటున్నాడు? మీ ఆత్మలను, అది మాత్రం నాకు చాలు, అది మాత్రం చాలు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన, దయచేసి అండర్లైన్ చేయండి అది. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన. ఆత్మ కనబడుతుందా? కనిపిస్తుందా? కనిపించదు. మరి చచ్చిపోయిన తర్వాత శవం అలా పడిపోయి ఉంటే, మనిషి అలా పడిపోయి ఉంటే, అందులోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతే దాన్ని మోయడానికి నలుగురు వస్తారు కదా, అప్పుడు ఏమంటారు? దాన్ని శవం అంటారు తప్ప మన పేరు పెట్టి ఎవరు పిలవరు. పలానా రఘురామ్ గారు చచ్చిపోయారండి, రఘురామ్ గారిని రోజు శ్మశానానికి తీసుకెళ్తున్నాం అనరు. ఏమంటారు? రఘురామ్ గారి శవాన్ని తీసుకెళ్తున్నామండి అంటారు. అంతే కదా? అంటే ఆత్మ కంటికి కనబడదు, కానీ ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది, మాట్లాడిస్తుంది, పాట పాడిస్తుంది, ఆలోచింపజేస్తుంది, ఏదైనా చేస్తుంది. జీవం ఉన్నంత వరకు అన్నీ చేస్తాం ప్రియులారా. జీవం కనుక ఒక్కసారి మనలోంచి పోయిందా ఇక మళ్ళీ తిరిగి రాదు. మరి ఆ ఆత్మను రక్షించేది ఏది ఈ భూమి మీద? ఏది భూమి మీద? ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. మీ మనసును నిమ్మళపరచుకోండి. దేవుని పాదాల దగ్గర పడి ఏడవండి, నేర్చుకోండి, ఎంతకైనా తగ్గించేసుకోండి. అప్పుడు కదా ప్రభు మీ హృదయానికి దగ్గరగా ఉంటాడు. అప్పుడు కదా దేవుడు మీరు పాపేచ్ఛలలో పడిపోకుండా మీకు సహాయం చేస్తాడు. ఆలోచించండి ప్రియులారా. మొదటిది శారీరక ఆరోగ్యం, రెండవది, మూడవది ఎస్ ఈ ఆత్మీయ ఆరోగ్యంలోనే, ఇక థర్డ్ పాయింట్లో, ఈ ఆత్మీయ ఆరోగ్యంలోనే క్రైస్తవులు పిల్లలుగా మనం తీసుకోవాల్సిన ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ చెప్తే మరి టైం సరిపోకపోవచ్చు, మీకు కూడా ఇంత పొడుగు మెసేజ్ చెప్తున్నారేంటండో అని అనిపించవచ్చు. నేను ఇంకా అవన్నీ కాకుండా ఒక వ్యక్తి చరిత్రను డైరెక్ట్గా మీ కళ్ళ ముందు పెట్టేస్తాను. ఓకే, ఒక వ్యక్తి చరిత్రను డైరెక్ట్గా కళ్ళ ముందు పెడతాను. దానికంటే ముందు చిన్న క్వశ్చన్స్ నేను కొన్ని అడగాలి మిమ్మల్ని. అడగొచ్చా? అడగమంటారా? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎంతమంది రాశారు? బండి ఆగిపోయింది. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎంతమంది రాశారు? సుమారుగా 40 మంది ప్రవక్తలు రాశారు. కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? వెరీ గుడ్. ఆ రెండు కలిపితే 66. మీరు 66 పుస్తకాలను ఒకసారి అని చదివారా? ఎవరైనా? చదవలే. ఏ పాపం అంత బిజీ? ఎన్ని ఉన్నాయంటే మనకి జీవితంలో కదా దాటాల్సినవి. ఎన్నున్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి, ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది వాక్యము. ఓకే, ఇప్పుడు ఆ వాక్యంలోకి వెళ్ళి, ప్రభా నేను యవ్వన దశలో ఉన్నానయ్యా, మరి నేను యవ్వన దశలో ఉన్నప్పుడు నాకు చాలామంది మెసేజెస్ వింటున్నాను, మా అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, నెక్స్ట్ సువార్థికులు, సేవకులు, సంఘ కాపరి గారు కూడా ఎన్నో చెప్పేశారు కదా, నా వల్ల కావట్లేదయ్యా ఉండడం అని ఒకవేళ మీలో ఎవరైనా అంటే ఉన్నారా? అలా అనేవాళ్ళు ఉన్నా చెయ్యి ఎత్తర్లేండి.
ఎందుకంటే దొంగలు దొరికిపోతారని భయం. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. ఇప్పుడు మనం దొరలుగా ఉంటే దేవునికి ఇష్టమా? దొరికిపోయినా దొంగలుగా ఉన్నాను ప్రభు అని చెప్పి తల దించితే దేవునికి ఇష్టమా? నటించే వాళ్ళు ఎప్పుడు దేవుని యొక్క మెప్పును పొందుకోలేరు ప్రియులారా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు? కనికరం పొందుతాడు. మనందరి మీద దేవుని కనికరం, కృప, కటాక్షము తరతరముల వరకు ఉండాలి. ఎస్, అది ఏదో ఇవాళ రేపు కాదు. మనం ఆయనకి లోబడే పిల్లలుగా ఉండాలి, ఆయన్ని ప్రేమించే వాళ్ళుగా ఉండాలి, కంటిన్యూ అవుతూ ఉండాలి. ఓకే, సో ఈ తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు అన్న ఒక మాటను మనం గమనించి ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, తిమోతి పత్రిక మీ అందరికీ బాగా పరిచయం ఉన్న వచనమే, బట్ చూపించడం నా ధర్మం కాబట్టి చెప్తున్నాను. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. కొన్ని మంచినీళ్ళు ఇస్తారా? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అంటే నీ బ్యాచ్ ఏదో నువ్వు చూసుకో. గాట్ ఇట్? నువ్వు ఎవరితో తిరుగుతున్నావో చూసుకో, ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నావో చూసుకో. అసలు చెప్తున్నాను, ఎవరితో ఇలాంటి వాటిని వెంటాడమంటున్నాడు? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేవాళ్ళు. అంటే నీ సహవాసంలో చేతులెత్తి ప్రభువుకి ప్రార్థన చేసేవాళ్ళు ఒకవేళ ఉంటే వారితో పాటు కలిసి నువ్వు వాళ్ళు కలిసి దేన్ని వెంటాడాలట? నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం. 4 పాయింట్స్ అద్భుతమైనవండి. ఇవి ఉంటే మనం హెల్దీగా ఉంటాం. అర్థమైందా? ఇందాక నేను శరీరంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పాను? మంచిగా నీళ్లు తాగాలి. మీకు మీ పరిసర ప్రాంతాల్లో ఏం దొరుకుతాయో అవి చక్కగా ఆ పళ్ళు తినాలి, ఆ కూరగాయలు తినాలి. అడ్డమైన గడ్డి డస్ట్బిన్లో పడేసినట్టు ఫ్రిడ్జ్లో పెట్టి 2 రోజులు 3 రోజులు నానబెట్టుకుని నిలవబెట్టుకుని వేడి చేసేసుకు తినేద్దాం. ఆడవాళ్ళకి బాగా అలవాటు అండి. అందుకే ఆడవాళ్ళకి ఆరోగ్యాలే తగలడిపోతాయి. అందరి కోసం కష్టపడతారు ఆడవాళ్ళు, తమ కోసం తమ పట్టించుకోరు. అందుకే ఆడవాళ్ళకి అన్ని సమస్యలు. ఏమ రైట్ ఆర్ నాట్? ఖచ్చితమా కాదా? ఖచ్చితం అండి. ఇంట్లో వాళ్ళందరికీ బాగా వండి పెట్టాలనుకుంటాం, మనకి మనమే నష్టం తెచ్చుకుంటాం. ఇక ఇంకొక ఎక్స్ట్రీమిటీ ఏంటంటే ఏం తినకుండా కడుపు మార్చుకొని సన్నగా మెరుపు తెగలా కనబడాలి అనే ఒక పిచ్చి. స్లిమ్గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అని అంటారు. నీ ఒంట్లో ఓపిక లేనప్పుడు, నీకు అసలు ఆ స్టామినా లేనప్పుడు నువ్వెందుకు స్లిమ్గా ఉండాలి? అందుకే ఒంటికి అంటుకుపోయేట్టుగా చర్మం ఉంటే ఏవో ప్యాకులు అంటారు కదా, 6 ప్యాకులు. జిమ్ములకు వెళ్ళి కష్టపడేది ఏంటి? 6 ప్యాకులు. ఎవరిని సంతోషపెట్టడానికి? ఆడపిల్లలు కూడా తిండి మానేసి నోరు కట్టుకొని మరీ బక్క పలచగా కనపడడానికి. ఎవరికి కనపడాలి నువ్వు? అర్థమైందా? అంటే ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, మరొకరికి నువ్వు అందంగా కనబడాలని నువ్వేం ప్రయాసపడకు. నీ ఓపిక, నీ స్టామినా నీకు ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క శరీర నిర్మాణం అండి. ఇది అత్యద్భుతమైన ప్లాన్ అండి. అసలు నా శరీరంలో ఉన్న మార్పులు మీ శరీరంలో ఉండవు. నా శరీరం పెట్టే ఇబ్బంది మీ శరీరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. నాకు పడేవి మీకు పడకపోవచ్చు, మీకు పడేవి నాకు పడవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వేరియేషను. ఇప్పుడు పలానా ఆవిడ భలే సన్నగా స్లిమ్గా ఉందండో, ఇన్నేళ్ళు వచ్చినా నేను కూడా ఆవిడలాగే ఉండాలని నువ్వు ప్రయత్నించావు అనుకో, దెబ్బ అయిపోతుంది. లేదా ఆవిడ ఏంటండి ఇంత బొద్దుగా ఉంది అంటే ఆవిడ ఇష్టం, ఆవిడ శరీరతత్వం అలాగే ఉంటుంది. కొంతమందికి శరీరం సన్నగా ఉన్నా ఆరోగ్యంగా ఉంటారు, కొంతమందికి లావుగా ఉన్నా పాపం ఆరోగ్యం ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శరీర విషయంలో మనం ఇంత జాగ్రత్తగా ఉంటాం కొన్నిసార్లు, బట్ ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాం? ఆత్మ విషయంలో. ఆత్మ విషయంలో కూడా నీతి. పాయింట్స్ చెప్పండి ఒకసారి, మీ నోటితో అనండి, ఒకసారి అనండి, జస్ట్ స్పెల్ చేయండి ఒకసారి. నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం. ఎంత అద్భుతమైనవండి. 4 పిల్లర్స్ లాగా లేవు ఇవి, 4 స్తంభాల్లాగా లేవు. విశ్వాసం, నీతి, ప్రేమ, సమాధానం. ఇవి ఏ యవ్వనస్తుడు జీవితంలో అయితే స్తంభాల్లాగా ఉంటాయో ఆ యవ్వనస్తులు సంఘానికి మూల కంబాల వలె ఎదుగుతారు.
ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను సువార్తే శ్వాసగా పాటలో కొన్ని చేంజెస్ చేశానండి. అందులో ఒక లైన్, సంఘానికి మూలకంభం నీవేగా, సువార్తే శ్వాసగా జీవించేవో మగువా, ఆ దేవుని సైన్యము నీవేగా, వాక్యమనే దీపముతో ప్రకాశించువు అతివా, సంఘానికి మూలకంభం నీవేగా. మూలకంభం, ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? కీర్తనల గ్రంథంలో 140వ కీర్తన అనుకుంటా, భక్తుడు అంటాడు, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబాల వల్లే ఉన్నారు. అంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. అసలు కంబం అంటే ఏంటో తెలుసా? స్తంభం. స్తంభం ఎప్పుడు కూడా పైన దాన్ని మోస్తుంది. ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ భవిష్యత్తులో, ఇప్పుడు ఆడతా పాడతా తిరిగేయచ్చు, కానీ భవిష్యత్తులో ఏమవుతారు? ఒక తల్లి కావచ్చు, ఒక తండ్రి కావచ్చు. అందుకే బాధ్యత మొత్తం మోయాలి. శరీరాన్ని కాపాడుకోవడం తెలియాలి, మనస్సుని నిలబెట్టుకోవడం తెలియాలి, మనస్సు అనే నడుము కట్టుకోవడం తెలియాలి, అండ్ ఫైనల్లీ ఆత్మలో ఆరోగ్యంగా ఉండడము కూడా తెలియాలి. అందుకే ఈ 4 సూత్రాలు పాటించాలి. ఆత్మలో ఆరోగ్యంగా ఉండాలంటే 4 జాగ్రత్తలు తీసుకోవాలి. విశ్వాసము, ప్రేమ, నీతి, సమాధానం. ఒక్కొక్క దాని మీద ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడవచ్చు. రాత్రి సరిపోదండి. నమ్ముతారా మీరు? ఈ రాత్రి నాకు ఇచ్చిన రాత్రి సరిపోదండి. అలా నిలబడి నేను రాత్రి అంతా మాట్లాడినా మీకు బుర్రకెక్కదు, నాకు ఓపిక సరిపోకపోవచ్చు. కానీ జీవితకాలం మనం స్టడీ చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. ఏంటి మళ్ళీ చెప్పండి? 4. ప్లీజ్ ఒకసారి నోటితో పలకండి. నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము. ఇవన్నీ మనలో ఉంటే దేవుని కొరకే మనం బ్రతుకుతాం. ఏం చేస్తాం? మనం పుట్టింది ఎందుకోసం? ఎందుకోసం మనం పుట్టాం? నేను ఎక్కడికి వెళ్ళినా సండే స్కూల్ పిల్లల స్థాయి నుంచి పెద్దోళ్ళ వరకు క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఎందుకు పుట్టావని బైబిల్ చెప్తుంది. ఎవరికైనా తెలుసా? బైబిల్ ప్రకారమే చెప్పాలి నాకు. వెరీ గుడ్. సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కనెను. ఎఫెసీ 2:10 ఒక అద్భుతమైన ఆన్సర్. అలాగే 1 పేతురు 2:9 ఒక అద్భుతమైన ఆన్సర్. మనం ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడ్డాం. ఆయన సొత్తు అంటే ఆయన ఆస్తి మనమే, ఆయన సంపద మనమే. ప్రియులారా, ఓ యవ్వన జనాంగమా, దేవుని సొత్తు నువ్వే. అనవసరంగా అక్కడ ఇక్కడ కూర్చుని నీ విలువ తీసుకోకు. వాళ్ళతో వీళ్ళతో కలిసి నీ విలువ పాడు చేసుకోకు. నువ్వు చాలా స్పెషల్. దేవుడికి నువ్వు చాలా స్పెషల్. ఏ మనిషినైనా దేవుడు ప్రత్యేకంగానే చేశాడు వాళ్ళ అమ్మ కడుపులో. కాబట్టి ఒక్కొక్కరి జీవితానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే నేను దేవుని కోసమే పుట్టాను అని నువ్వు అర్థం చేసుకుంటే ఆత్మీయంగా నువ్వు ఎలా ఉంటావు? ఆరోగ్యంగా ఉంటావు. ఆరోగ్యంగా ఉండడానికి మొదటి సూత్రం ఏది? ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండడానికి మొదటి సూత్రం ఏది? వినుటకు ఎక్కువ వినేయాలి. ఏం వినాలి? జబర్దస్త్ ప్రోగ్రాం వస్తుందండి, కూర్చుని బాగా వింటాను, బాగా చూస్తాను అన్నావు అనుకో, నీ నోట్లోంచి కూడా ఏమొస్తాయి? జబర్దస్త్ పలుకులే వస్తాయి. ఆడవాళ్ళ మీద ఎలా సెటైర్లు వేయాలి, మగవాళ్ళ మీద ఎలా జోకులు వేయాలి, వల్గర్గా ఎలా మాట్లాడాలి, బూతులు అనిపించేవి కూడా బూతులు అనిపించుకోకుండా ఎలా ముసిగేసుకోవాలి, నోటి మాటలు ఎలా అపవిత్రం చేసుకోవాలి, ఇవన్నీ ఈ రోజుల్లో మనకి ఈజీగా నేర్పిస్తున్నారు. అందుకే అవి చూసేవాళ్ళు పాటించేవాళ్ళు కూడా ఈజీగా వాటికి అలవాటు పడిపోయి ఏం చెప్తున్నారు తెలుసా? ఏముందండి ఈ రోజుల్లో సమాజంలో ఇదంతా ఈజీ, కామన్. అనేక ఒత్తిళ్ల మధ్య స్ట్రెస్ఫుల్ లైఫ్లో గడిపే మనిషి కాసేపు నవ్వుకుంటాడు కదా, నవ్వుకోనివ్వండి అంటాడు. సరసోక్తులు, పోకిరి మాటలు, ఇతరుల మీద వేసే జోకులు, స్త్రీ పురుషుల సంబంధం ప్రత్యేకమైనది, పడక గదికి పరిమితమైన ప్రత్యేకమైన పవిత్రమైన బంధాన్ని ఈరోజు రోడ్డును పడేస్తున్నారండి ఇలాంటి వాళ్ళందరూ. వీధిలోకి లాగుతున్నారండి ఇలాంటి వాళ్ళందరూ. దేవుని నామానికి అవమానమా కాదా? అవమానమే. అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేసేలాగా ఉండకూడదు. అందుకే ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే మొదటి సూత్రం వినడానికి ఏం వినాలి? జీవము కలిగిన దేవుని మాటలను పాటలను వినాలి. నెక్స్ట్ది మాట్లాడుటకు నిదానించాలి. నాలుగు ఉంది కదా, దాన్ని ఏది పడితే అది
మాట్లాడకూడదు. అదే చెప్పాను, జీవ మరణములు నాలుక వశము. ఇక మూడవది ఏం చేయాలి? కోపించుటకు నిదానించాలి. అన్నింటికి నిదానించాలి, దేవుని నీతిని మాత్రమే నెరవేర్చాలి. ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యము హృదయంలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడే మనం చూసాము, విశ్వాసము, ప్రేమ, నీతి, సమాధానమును వెదకి వెంటాడాలి. ఈ నాలుగింటిని పట్టుకొని దేవుని కోసం నేను పుట్టాను అనే ఒక విషయాన్ని ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ సాగిపోతే ఒక అద్భుతమైన జీవితం మన సొంతం అవుతుంది. అలా వెళ్ళేటప్పుడు మన జీవితంలోకి మన ముందుకి చాలా పరీక్షలు వస్తాయండి, చాలా శోధనలు వస్తాయి, మనల్ని తప్పించే వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా యవ్వనస్తులకి ఎక్కువ వస్తాయి. బికాస్ వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితంలో, వాళ్ళ శరీరంలో ఎన్నో పోరాటాల్లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఏం తెలియదు కదా, అనుభవాలు లేవు కదా, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడే వారికి సహాయకుడు ప్రభు. ఒక యోసేపును హత్తుకున్న దేవుడు, ఒక దానియేలుని హత్తుకున్న దేవుడు, ఒంటరి జీవితం గడుపుతున్న యోసేపుకి తానే తోడైపోయిన దేవుడు. చెరలోకి వెళ్ళిపోయిన దానియేలు నపుంసకుడిగా మార్చేశారని చెప్తారు కొంతమంది చరిత్రకారులు దానియేలుని. అయినప్పటికీ ఏ మాత్రం విడువని ఎడబాయని దేవుడు ఈరోజు నీకు నీ స్నేహితులకి, సంఘ బిడ్డలందరికీ తప్పక తోడుంటాడు. ఎక్కడ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కానీ మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఒక అద్భుతమైన కీలకమైన పాయింట్. దయచేసి మీ విశ్వాస జీవితంలో దీన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇందాక అన్నాను కదా, అన్నీ చెప్తే టైం సరిపోకపోవచ్చు, కానీ ఒక భక్తుడిని మీ కళ్ళ ముందు పెడతాను. ఇప్పటికే చాలా సమయం అయింది, కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. ముగించేయమంటారా? చెప్పమంటారా? ఉంటారా? మీకు నిద్ర రాదా? మీరు నిద్రపోతే నేను చెప్పుకోవడం దేనికండి మరి కదా? ఎవరైనా మీ పక్క వాళ్ళు నిద్రపోతుంటే ఒక్కసారి ముఖం వంక చూసి చిన్నగా ఒకటి కొట్టి లేపండి. ఓకే, ఒక భక్తుడిని మనం చూద్దాం, ఒక యవ్వనస్తుని మనం చూద్దాం, ఒక బలవంతుడిని మనం చూద్దాం. సంఖ్యాకాండం. దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి. సంఖ్యాకాండంలో 25వ అధ్యాయము, సంఖ్యాకాండం పేజీ నెంబర్ 133, 25వ అధ్యాయము, పేజ్ నెంబర్ 133, అధ్యాయము 25. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? షిత్తీములో దిగి ఉన్నారట. ఓకే, ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేశారు అంటున్నాడు. మోయాబీలు అనే పదం ఎప్పుడైనా విన్నారు? మీరు విన్నారా? ఇశ్రాయేలు అనే పదం విన్నారు? ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? ఇశ్రాయేలుకు మూల పురుషుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఎవరిలో నుంచి వచ్చారు? ఇశ్రాయేలు మూల పురుషుడు ఎవరండి? యాకోబు. వెరీ గుడ్. యాకోబులోంచి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలీయులు అనబడతారు. ఓకే, మోయాబీల మూల పురుషుడు ఎవరు మరి? వెరీ గుడ్, లోతు. ఎందుకంటే లోతు తన కుమార్తెలు ఆ విధమైన అపరాధము చేసినప్పుడు, కుమార్తెలతో పోయినప్పుడు, మద్యము పట్టించి కుమార్తెలతో పోయినప్పుడు వారికి కలిగిన సంతానమే మోయాబీలు. ఇంకొకళ్ళు తెలుసా మీకు? ఇంకొకళ్ళు మోయాబీలు, నెక్స్ట్ అమ్మోనీలు. వెరీ గుడ్. చాలామంది అంటారు మీ బైబిల్ అనేది చెత్త పుస్తకం, మీ బైబిల్లోనే చాలా తప్పులు ఉన్నాయి. తర్వాత లోతు సందర్భం, ఆయన కుమార్తెల సందర్భం ఎప్పుడైనా చదివారా మీరు అని అడుగుతారు. కొంతమంది బైబిల్ అంటే కిట్టని వాళ్ళు, ఎలాగైనా దీని మీద బురద చల్లాలనుకునేవాళ్ళు. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటో తెలుసా? ధైర్యంగా మీ దగ్గరికి అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే చెప్పండి, మా దేవుడు ఏదో దాచి మూచి మమ్మల్ని నిలబెట్టాలనుకున్నవాడు కాదు. మా దేవుడు ధైర్యంగా మా దగ్గర అన్ని ఓపెన్ చేసి చెప్తాడు. అలాగే ఓపెన్ చేసి చెప్పాడు. లోతు ఈ విషయంలో వాళ్ళ కుమార్తెలు తప్పు చేసి ఉండొచ్చేమో, కానీ లోతుది ఎలాంటి తప్పు లేదు. ఆయనకేం తెలియదండి. మద్యం మత్తులో ఆయన చేశాడే తప్ప ఆయనకి తెలియదు. మెయిన్ పథక రచన అంతా చేసిన వాళ్ళు కుమార్తెలు. కాబట్టి జరిగినట్టు రాయించి ఒక విషయం మనకు నేర్పిస్తున్నాడు. నాయన, మద్యం తాగావా, నీ కన్నులకు విపరీతమైనవి కనబడతాయి. రాత్రిపూట వచ్చి నువ్వు ఫుల్లుగా తాగేసి వస్తే బిడ్డకి భార్యకి తేడా తెలియకుండా ప్రవర్తిస్తావు నాయన, కళ్ళు మూసుకుపోయి వెళ్ళిపోతావు, జాగ్రత్త అంటున్నాడు. అలాంటివి జరగట్లేదా ఈరోజు మన దేశంలో?
మన సమాజంలో అలాంటి జరగట్లేదా? తాగిన మైకల్లో కన్న కూతుర్నే చెరిచిన తండ్రి రావట్లేదా మనకి పేపర్స్లో? మత్తు ఏదైనా మత్తెక్కిస్తుందండి మనిషికి. కొంతమందికి అశ్లీల చిత్రాలు చూడడం మత్తు. కొంతమంది దౌర్భాగ్యులు ఏళ్ళు పైబడిన సెల్ ఫోన్లో అవి ఇవి చెత్త అంతా వేసుకొని చూస్తారు. పైగా మళ్ళీ వంకలు ఏం చెప్తారంటే మా ఫ్రెండ్ వేసాడు, లేదంటే మాకు తెలిసిన వాళ్ళు పంపించారు, నేను కావాలని వేసుకోలేదు, నేను చూశాను అంతే. అలా చూసి 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 చిన్న బిడ్డలను కూడా అదే దృష్టితో చూసే నీచులు ఉన్నారు, దౌర్భాగ్యులు ఉన్నారు. అంటే ఇది ఒక మత్తు. ఏదైతే పిచ్చి ఆలోచన నీకు బానిసత్వంలాగా తగలడిందో అది నిన్ను చెడ్డదారిలో నడిపిస్తుంది. దయచేసి ఇక్కడ ఎవరైనా యూత్ పిల్లలు పోర్న్ ఎడిక్ట్స్ ఉంటే, దేంటి అక్కిలా మాట్లాడుతున్నారు అనుకోకండి. అశ్లీల చిత్రాలు చూసే వాళ్ళలో అత్యధిక శాతం మంది ఎవరున్నారో తెలుసా? మొదట ఆడపిల్లలు ఉన్నారట, 2 పల్లెటూరు అబ్బాయిలు ఉన్నారట. మనం అనుకుంటాం మా పల్లెటూరులో ఉన్న వాళ్ళు మా బంగారాలే, మా బాబులే, మా ముత్యాలే అనుకుంటాం, అంతే. మా బంగారాలు మా ముత్యాలే. తర్వాత నెత్తి మీద ఎత్తడితో కొడతారు మనల్ని. కరెక్ట్, నెత్తి మీద ఇనప కర్రలతో కొడతారు. అలాగ అవుతున్నాయండి రోజులు. కాబట్టి ఎవరికి వాళ్ళే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళం ఎన్నో. ఇవాళ రేపట్లో కొంతమంది పల్లెటూరులో పిల్లలు డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నారని వింటున్నాం. డ్రగ్స్ చాప కింద నీరులాగా వ్యాపిస్తుంది. మన బిడ్డలు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. రాబోయే తరాలు ఎలా ఉంటాయో తెలీదు, ఎవరు ఏ విధంగా ఎక్కడ తప్పిపోతారో తెలీదు. ఏదేమైనప్పటికీ ప్రభువు నమ్మదగిన వాడు, ఆయనే మన సహాయకుడు, ఆయనే మన రక్షణ శృంగము, ఆయన మన ఆశ్రయము, మన దుర్గము, మన కేడెము. ఎప్పుడైనా మనం ఆయన్ని పట్టుకోవాల్సిందే, ఓకేనా? ఇది ఎప్పుడు మర్చిపోకండి ప్లీజ్. సో ఇక్కడ అసలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను నేను. చూసారా ఎక్కడున్నాను నేను ఇప్పుడు? ఇశ్రాయేలీలు ఎక్కడున్నారట? ఎవరితో సావాసం చేశారట? ఎవరితో ఫ్రెండ్షిప్ చేశారు వీళ్ళు? మోయాబు రాండ్రతో వ్యభిచారం చేశారంటే మొదట వ్యభిచారం చేయడానికి వాళ్ళ మధ్య సహవాసం ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. కళ్ళ దగ్గర మొదలవుతుందండి పాపం. ఆలోచనల్లో అది పురుడు పోసుకుంటుంది, క్రియల్లో పుట్టేస్తుంది. అందుకే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై, ఇది మన భాషలో జస్ట్ జనరల్ లాంగ్వేజ్లో చెప్తాను నేను, వినండి. దురాశకి ప్రెగ్నెంట్ అయ్యి, దురాశకి నెల తప్పి ప్రెగ్నెంట్ అయితే డెలివరీ అప్పుడు ఎవరు పుడుతున్నారు? పాపం పుడుతుంది. పాపం కాస్త అలా 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 డెవలప్ అయి ఎదిగి ఏం కంటుంది? అదన్నమాట. అంత దారుణమైన స్థితి పాపానిది. దూరంగా ఉండాలి. అందుకే వీళ్ళకి పాపం ఆ జాగ్రత్త లేదు. ప్రభు ఇశ్రాయేలీయులకి చెప్పాడా లేదా? చెప్పాడు కదండి. ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞల్లో చెప్పాడు కదా. కానీ వాళ్ళు ఏం చేశారు? మీరారు కాబట్టే మరణం నెత్తి మీదకి వచ్చింది. మోయాబీరాళ్లతో వ్యభిచారం చేశారు. చేసి వారి దేవతలు వాళ్ళ బలులకు ప్రజలను పిలువగా, 2వ వచనం, వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్ఫేరుతో కలుసుకునినందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అంటున్నాడట, వాళ్ళని తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వాళ్ళని ఊరిదీసాయి. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుంచి తొలగిపోనని చెప్పాడు. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడు బయల్ఫేరుతో కలుసుకుని తన వశములో వారిని చంపాలని చెప్పాడు. ఇదిగో మోషే కన్నుల ఎదురు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట. అంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది చూడండి. ఊరంతా ఎలా ఉన్నారు? సందర్భం చెప్తున్నాను నేను. ఊరంతా ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నావా? హ్యాపీగా ఉన్నాను నేను, నువ్వెలా ఉన్నావు అనుకునేట్టు లేరు. అందరు ఎలా ఉన్నారు? ఎవరి గుడారాల దగ్గర వాళ్ళు కూర్చొని ఏడుస్తున్నారు, బాధలో ఉన్నారు. ఎందుకంటే ఊరంతా బాధే, ఊరంతా ఏడుస్తున్నారు. ఒక తెగులు వచ్చేస్తుందండి వాళ్ళ మీదకి. వీళ్ళు చేసిన పాపానికి తెగులు అనే ఒక శాపం తెచ్చుకున్నారు వీళ్ళు. అప్పుడు సంతోషం లేదు. సంతోషం లేనప్పుడు ఇక్కడ జరిగిన ఒక సిచ్యువేషన్, నేను నా యవ్వన దశలో ఉన్నప్పుడు, నేను బాప్తిస్మం పొంది బోధలో కొనసాగుతున్నప్పుడు, అప్పటికి ఇంకా నేను వాక్యం చెప్పట్లేదు. అయితే ఒకరోజు నేను కూర్చుని బైబిల్ చదువుకుంటుంటే ఈ సందర్భం నన్ను బాగా ఆకర్షించింది. ఈ సందర్భంలో ప్రభు ఆ విషయమే చేసిన ఒక స్టేట్మెంట్ నా జీవితంలో ఇప్పటికీ నాకు బలాన్ని ఇచ్చి నడిపిస్తూనే ఉంది. అదేంటో నేను ఈ రాత్రికాల సమయంలో మీకు చెప్తాను. చాలామంది యవ్వనస్తులు పిల్లలకి ఇది ఉపయోగపడవచ్చు అనుకుంటున్నాను. దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. ఈవెన్ మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఈ ఊరు వచ్చేంత వరకు కూడా
ఇక్కడ యవ్వనస్తుల కూడిక అనే సంగతి నాకు తెలియదు. కావాలంటే తమ్ముడిని అడగండి. నేను నార్మల్గా ఉపవాస కూడికలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు, ఆ ఉపవాస కూడికల్లో ఏదో ఒక కూడికి పిలుస్తుంటారు. సాధారణంగా అక్టోబర్ అంతా కొంచెం బిజీగానే ఉంటాము. అప్పుడు ఉపవాస కూడికలకి అప్పుడు ఏం చెప్పాలి, ఆ సంఘ పరిస్థితులు ఏంటి అని వాళ్ళు నాకు ఏదన్నా చెబితే నేను ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళి సిద్ధపడతాను. అలాగే జరుగుతుంది. ఇవాళ నాకు ఉదయం నుంచి ఆదివారం అక్కడ ఆరాధనలో నాకు యూత్ క్లాస్ ఉంటుంది, యూత్ పిల్లల్ని చూసుకునే బాధ్యత, భారం ఉంటుంది, స్త్రీలతో మాట్లాడడం, అంత ఫుల్ బిజీ ఉంటాను నేను. ఇక రాత్రికి తొందరగా ఇంట్లోంచి బయటపడిపోయాం. ఇక్కడికి వచ్చాక తమ్ముడు చెప్తున్నాడు, ఇలా యూత్ కండక్ట్ చేస్తున్న అక్క అని. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకు యూత్ ఎక్కడున్నా కానీ అక్కడికి రెక్కలు కట్టుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. దేవుడు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను యూత్ మధ్య ఆడుకునేలాగే పంపిస్తాడు. నేను లాస్ట్ ఇయర్ మధ్యప్రదేశ్కి వెళ్ళానండి. జబల్పూర్ అని ఒక విలువైన ప్రాంతం, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్. ఆ ప్లేస్లో కూడా సాధారణంగా సంఘంలో ఉద్యోగ సభలకు పిలిచారు. కానీ అక్కడున్న యూత్ అందరూ కూడా నా దగ్గర సాయంత్రం వచ్చి మాట్లాడేవారు. అదొక చిన్న సైజు యూత్ క్లాస్ అయిపోయేది అనమాట. అలాగే లాస్ట్ మార్చిలో నేను షోలాపూర్కి వెళ్ళాను. షోలాపూర్కి వెళ్ళినప్పుడు సుమారుగా మీరు నమ్మరు, ఆ చర్చిలో ఆ చుట్టుపక్కల పరిస్థితులు అస్సలు బాగోవు. అక్కడ మనలా కాదు టైమింగ్స్, 11 అయినా 12 అయినా షాపులు ఓపెన్ చేయరు. అప్పటిదాకా ఏం చేస్తారంటే ఎక్కువ నిద్రపోతారు. రాత్రి 1 గంట 2కి పడుకుంటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. పొద్దున్నే త్వరగా లేవరు కాబట్టి షాపులు తొందరగా ఓపెన్ కావు. పిల్లలు 1 గంట 2 గంటలు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, మిగతా టైం అంతా పనికి పోతారు, కష్టపడతారు, సంపాదిస్తారు. సంపాదన చేతిలోకి వచ్చేసరికి కొంతమందిని పట్టుకోలేము. అలా చెడు అలవాట్లకు బానిసలు అయిపోతారు. ఏదో తప్పదు కదా అన్నట్టు చర్చికి వస్తారు. అలా సుమారు 200 మంది ఉన్నారండి ఆ రోజు చర్చిలో. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను వాళ్ళకి డేట్ ఇచ్చింది అంటే మార్చి 2, 3, 4 అనుకుంటా. 3 రోజులు నా దగ్గర డేట్స్ తీసుకున్నారు. ఆ 4వ తారీఖు కూడా మార్నింగ్ సెషన్ మాత్రమే తీసుకున్నారు. ఈవినింగ్ వరకు నేను నా రూమ్కి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళని చూడగానే నాకు భారంగా అనిపించి ఆ పెద్దగారిని పిలిచాను. ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, క్లాసులు పెట్టట్లేదా అంటే, వాళ్ళు ఎక్కడ మా మాట వింటారమ్మా అన్నారు వీళ్ళు. లేదు నేను ఒకసారి మాట్లాడతాను, పిలుస్తారా అన్నాను. ఒక్కసారి అనౌన్స్ చేశారండి. సంఘ పెద్దగారు కాపరి గారు ఆశ్చర్యపోయేంతమంది పిల్లలు, 150 మంది పిల్లలు అలా వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి అద్భుతంగా 2 గంటల సేపు నేను వాళ్ళకి విలువైన మాటలు బోధించాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడికి వెళ్ళినా ప్రభువు కొందరి పరిచర్యలో పెడుతున్న భారం ఆ విధంగానే ఉంటుంది. ప్రభు నాకు పెట్టిన భారం యవ్వనస్తుల మధ్య పరిచర్య. అది ఎలా డెవలప్ అయిందంటే, ఇదిగో లేఖనాలను చదవబట్టి, లేఖనాల మీద ప్రేమ పెంచుకోబట్టి, లేఖనాలకు నన్ను నేను అప్పగించుకోబట్టి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈరోజు ఈ సందర్భం చూస్తే, ఇక్కడ ఇశ్రాయేలీల సందర్భం చూస్తే, ఇశ్రాయేలీల మధ్య సంతోషం లేదు, ప్రమాదం వచ్చింది, బాధలో ఉన్నారు, పాపం ఉంది వాళ్ళ మధ్య. అప్పుడు అందరూ ఏడుస్తుంటే ఏడ్చేవాడు ఏడుస్తాడు కదా అని అనుకోవచ్చు కదా. ఈ మధ్యలో ఒక ఇద్దరు వీళ్ళ కంటే డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నారు. ఊరంతా ఏడుస్తుంది, ఒక ఇద్దరు మాత్రమే పక్కకి వెళ్ళిపోయి డిఫరెంట్గా ఉన్నారు. ఎవరా ఇద్దరు అంటే కిందకి చదవండి, మీకు అర్థమవుతుంది. 6వ వచనం అండి. ఇదిగో మోషే కన్నుల ఎదుట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండెన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చాడట. యాజకుడైన అహరోను మనవుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాస్ అది చూసి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేలులో నుంచి తెగులు నిలిచిపోయాను. ఆ 24,000 మంది ఆ తెగులు చేత, సుమారు 24,000 మంది తెగులతో ఇంకా అప్పటికి బాధపడుతుంటే ఈ ఇద్దరు దృష్టి దేని మీద ఉంది చెప్పండి? ఎస్, ఆ ఇద్దరు మిగతా వాళ్ళందరూ ఏడుపులు పట్టించుకోవట్లేదు, మేము సంతోషంగా ఉండే చాలనుకుంటున్నారు. ఇది ఎలాంటిదంటే, శవాల మీద కూర్చుని బిర్యానీ తినేలాగా ఉంటారు కదా కొంతమంది. శవాలు ముందు కాలుతున్నా ఏడుస్తున్నా వీళ్ళకి ఏ పట్టింపు లేదు. వీళ్ళ సుఖం వీళ్ళ సంతోషం వీళ్ళు చూసుకుంటారు. ఇక్కడ కూడా వీళ్ళిద్దరు అదే చేశారు. ఒక మిద్యాను యువతి, ఒక ఇశ్రాయేలీల పిల్లాడు, ఇద్దరు యవనస్తులే వెళ్ళారట. వారి పాప కార్యాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది పెళ్ళికి ముందే దారి తప్పటం, పెళ్ళి తర్వాత మరొకరిని వెతుక్కోవడం, శరీరం ఏది కోరితే అది ఇవ్వడం చాలా అలవాటుగా ఈజీగా మారిపోయిందండి. పైగా ఏమంటారంటే, ఈ రోజుల్లో ఎవరున్నారండి నీతిమంతులు అని చెప్పేసి ఒక ముసుగేసుకుంటారు అంతే.
ఎవరున్నారండి మంచోళ్ళు? మనమేమో అంత బిగబట్టుకుని కూర్చోక్కర్లేదు, మనమేమి గిరిగేసుకుని అందులో కూర్చోక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దేవుని ధర్మ విధులు అలాంటివి కావు ప్రియులారా. యవ్వనస్తులైన పిల్లలకు చెప్తున్నాను, దేవుని ధర్మ విధులు ఎలాంటివట? న్యాయమైనవి, ఏడు మారులు ఎస్ కొలిమిలో వేసి, అంటే మోసలో వేసి మరిగించి కరిగించి ఆ మలినాలంతా తీసివేసినంత వెండి అంతా ప్రశస్తమైనవి, పవిత్రమైనవి. అలాంటి విలువలకు లోబడాలి. ఇశ్రాయేలుకి అవి తెలుసు, అన్నీ తెలుసు, జాగ్రత్తగా వినండి, అన్నీ తెలుసు, కానీ ఉండలేకపోయిన పరిస్థితి. ఇక్కడ ఉన్న ఎంతోమంది యువత కూడా మేబీ ఇలా కనెక్ట్ అయి ఉండొచ్చు. నాకు అన్నీ తెలుసు, నేను చిన్నప్పటి నుంచి భక్తిలో పెరిగాను, మా అమ్మ నాన్న చర్చి వాళ్ళు అన్నీ బాగానే నేర్పించారు, కానీ అందులోంచి బయట పడలేని పరిస్థితి. ఇక్కడ ఒక యవ్వనస్తుడు చూడండి, ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు, తన పనేదో తాను చేసుకుంటున్నాడు, మిగతా వాళ్ళు 7 పక్కర్లే. కానీ తాను కూడా యవ్వన దశలో ఉన్న ఒక అబ్బాయి లేచాడండి. అబ్బాయి ఎవరో తెలుసా? ఎవరు అబ్బాయి? మోషే గారి మనవడు. మోషేకి అన్నయ్య ఉన్నాడు, ఎవరైనా? అహరోను కొడుకు ఎలియాజరు కొడుకు ఫీనెహాసు. దయచేసి నోట్ చేసుకోండి ప్లీజ్, మర్చిపోద్దండి. నన్నైనా మర్చిపోయింది పర్లేదు, లాస్ట్ ఇది ఎవరిని తీసుకొచ్చామని పేరు ఎత్తుకోండి, నో ప్రాబ్లం. ఎవరి గురించి చెప్పారు అనేది మాత్రం మర్చిపోకండి. ఎవరైనా భక్తుడు ఎవరు? ఫీనెహాస్ ఎవరి కుమారుడు? ఎస్, అహరోను యొక్క మనవడైతే మోషేకి ఏమవుతాడు? సరైన వ్యక్తి పుట్టాడండి, అసలైన కుటుంబంలో. చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ కుటుంబ జీవన విధానాన్ని చూస్తుంటే. ఒక ఫీనెహాస్ లేచాడు, ఒక స్త్రీ ఒక పురుషుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే వెళ్ళిపోయే వాళ్ళకి ఏదో 4 మాటలు చెప్పేసి వచ్చేయాలనుకోవట్లేదు. ఒక ఈట తీసుకున్నాడు, ఒక పదునైన బరువైన ఈట తీసుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. ఒకే పోటు, ఇంకా పొడిచాడు, అంతే పొడిచాడు. ఆ ఈట వారిద్దరి గుండా దూసుకుని పోయింది. వెంటనే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇతన్ని చూసి, అరేం పోయాకాలరా నీకు, 2 పిల్లల్ని చంపేశావు అని అనుండొచ్చు, అయ్యో పొట్టన పెట్టుకున్నావు కదయ్యా అని అనుండొచ్చు. బట్ మనుషులు ఏం మాట్లాడినా దేవుడిచ్చే స్టేట్మెంటే చివరికి నిలిచేది. దేవుడు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు? కిందకి చదవండి ప్రియులారా, 11వ వచనం. చాలా అద్భుతమైన సందర్భం. ఒక యవ్వనస్తుడు ఎందుకింత రోషంగా ప్రవర్తించాడు ఆ రోజున, ఎందుకింత భారం తీసుకున్నాడు, ఎందుకింత రిస్క్ చేశాడు, ఈ విషయం మనకు అర్థం కావాలి. చదవండి. వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్ళించెను కనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఎవరి గురించి? ఫీనెహాస్ గురించి. ఏం చెప్తున్నాడు ఫీనెహాస్ గురించి? నేను ఓర్వలేని దానిని ఫీనెహాస్ ఓర్వలేదు. అందరు ఇక్కడే ఉన్నారా? ఏమన్నాడు దేవుడు ఫీనెహాస్ గురించి? నేను ఓర్వలేని దానిని నా భక్తుడు ఓర్వలేకపోయాడు. అంటే సామాన్య భాషలో నేను చెప్తాను, నేను ఏదైతే ఓర్చుకోలేకపోతున్నానో అది నీకు కూడా నచ్చట్లేదు. ఇప్పుడు సాధారణంగా పిల్లలు ఉంటారు కదా, ఎవరైనా ఒక రిలేషన్లో ఉన్న పిల్లలు ఏమంటారంటే, నువ్వు పలానా వాళ్ళతో నేను మాట్లాడొద్దన్నాను కదా, ఎందుకు మాట్లాడావు అని అడుగుతాడు వీడు. అంటే ఏదో అలా మాట్లాడాల్సి వచ్చింది అన్నది అనుకో, అసలు నువ్వెందుకు మాట్లాడావు, ఆడు మంచోడు కాదు, ఆడితో మాట్లాడు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కూడా చూడండి, భర్త ఆంక్షలు పెడతాడు. భార్య తెలివైందైతే, భార్య ప్రేమ కలిగిందైతే ఏం చేస్తుంది? నువ్వెవరు నాకు చెప్పడానికి అందు. సర్లే, నా భర్తకి ఇష్టం లేదు కదా, నేనేం చేస్తాను? మాట్లాడడం మానేస్తాను పలానా వాళ్ళతో, లేదా కొన్నాళ్ళు దూరంగా ఉంటాను, జాగ్రత్తగా ఉంటాను, నా భర్త మనసులో ద్వేషం పుట్టించను, నేను అనుమానం రగల్చను అనుకుంటుంది కదా. అంటే నాకు ఇష్టం లేనిది నీకు కూడా ఇష్టం అవ్వకూడదని ఎవరి నుంచి నువ్వు కోరుకుంటావు? భార్య నుంచే కదా. పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఈరోజు నువ్వు ఎర్రచీర ఎందుకు కట్టుకున్నావు, నాకు ఇష్టం లేదని తెలుసు కదా అన్నావు అనుకో, పళ్ళన్నీ రాలగొట్టి చేతిలో పెట్టుద్ది. అదే భార్య దగ్గర అంటే అంతేనా, సరేనండి మీకు ఇష్టమైన ఇంకోటి కట్టుకుంటాను అంటుంది. అది మీకు ఉన్న ఏమంటారు కమ్యూనికేషన్ బట్టి. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు. మీరు ఎంతో ప్రేమించే వ్యక్తుల నుంచే ఇది ఆశిస్తారు. ఎమ్ రైట్ ఆర్ నాట్? రైట్. అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, నేను ఏదైతే ఓర్వలేకపోతున్నానో నా భక్తుడు, నా కుమారుడైన ఫీనెహాస్, అది ఆయన కూడా
ఓర్వలేకపోతున్నాడు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, దేవుడు ఓర్వలేనివి మీ జీవితంలో ఏవైనా ఉన్నాయేమో. ప్లీజ్, మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడు ఓర్వలేనివి మీ జీవితంలో మీరు కూడా ఏం చేయకూడదు, ఓర్వకూడదు, వదిలేసేయాలి. దేవునికి అసహ్యమైనవేవి చెప్పండి. బైబిల్లో ఒక లిస్ట్ చెప్తాడు కదండి వాక్యంలో, దేవునికి అసహ్యమైనవి ఉన్నాయని. ఏంటి ఆ లిస్ట్? కళ్ళలాడు నాలుకయు, కపటమైన హృదయము, దుర్యోచనలు యోచించు హృదయము, ఎదుటివాడికి కీడు చేయాలని త్వరపడి పరిగెట్టే పాదములు, ఎదుటి వాళ్ళని నశింపచేయాలనుకునే చేతులు, చెడ్డ మాటలు వినాలనుకునే చెవులు, కొండెపు మాటలు చెప్పాలనుకునే నాలుక, కపటపు మాటలు మాట్లాడే పెదాలు, వ్యభిచారిణిని చూసి పాపం మానలేని కన్నులు, పరాయి స్త్రీని తేడాగా చూసే మోహపు చూపులు, పరాయి పురుషులతో తీపి మాటలు మాట్లాడి గుంటలోకి లాగేద్దాం అనుకునే జార స్త్రీ యొక్క పెదాలు, ఇవన్నీ యెహోవాకి ఇష్టమా, అసహ్యమా? అసహ్యం అండి, అసహ్యం. అలాంటి వాటిని ఇంకా ఉంచుకుంటున్నామే మనం చాలాసార్లు. దేవుడు కనికర సంపన్నుడు కనుక, దీర్ఘశాంతుడు కనుక, ఆయన దయ చూపిస్తున్నాడు కనుక ఇంకా ప్రపంచం నాశనం అవ్వలేదండి. మనం ఇంకా బతికున్నాం. మనం బతికున్నామంటే గొప్పవాళ్ళమని కాదు ప్రియులారా, మనం బ్రతికున్నామంటే కేవలం అది దేవుని మహాకృప వల్లనే. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఈరోజు ఫీనెహాసి రాత్రికాల సమయంలో అందరితో మాట్లాడుతున్నాడు, మీ అందరి పక్కన నిలబడి మాట్లాడుతున్నాడు, మీ అందరి చేతుల్లో ఉండి మీతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? 66 పుస్తకాలు నా దగ్గర లేవు. 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానం ఏంటో నాకు తెలీదు, చరిత్ర కూడా పూర్తిగా నాకు తెలీదు. ఇంకో విషయం తెలుసా? మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు నాకు ఇంకా పరిచయమే కాలేదు. అయినా నేనేం చేశాను? ఏమంటాడు ఫీనెహాసు? మీకు దొరికినన్ని నాకు దొరకకపోయినా నాకు దొరికిన దాంతోటే నేను గొప్పగా ఉన్నాను. నా తండ్రి ఓర్చుకోలేని దానికి నేను ఓర్చుకోలేను, నాకు ఇష్టం లేదు అంటే యెహోవాకు అసహ్యమైనవి నీకు కూడా ఏమవ్వాలి? అసహ్యం అవ్వాలి. నీ తండ్రిని నువ్వు నిజంగా ప్రేమిస్తే, ఐ లవ్ జీసస్ అని నీ బండి మీదనో నీ ఉంగరానికి లేదా నీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం కాదు. ఈ రోజుల్లో వాట్సాప్ స్టేటస్లో వాక్యం పెట్టుకునే వాళ్ళు అతి భక్తులు. వాళ్ళ జీవితాల్లో నిజంగా భక్తున్నా లేకపోయినా ఈరోజు పొద్దునే వాక్యం పడేద్దాం, ఎవరో ఒకళ్ళు చూస్తారులే అంతే. లేదా వాట్సాప్ డీపీలో వాక్యం ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో వాక్యం ఉంటుంది, ఫేస్బుక్లో షేర్ చేసేవన్నీ వాక్యాలు. కానీ నిజంగా వ్యక్తిగత జీవితాన్ని చూస్తే ఏదండి వాక్యం? భూతద్దం వేసి ఎత్తుక్కోవాలేమో కదా. కానీ అట్టివారంగా మనం ఉండొద్దు. నీవు దేవుడు ఓర్వలేని వాటికి వెంపర్లాడొద్దు, దేవుడు వద్దు అన్న వాటిని విడిచిపెట్టేయాలి. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? అద్భుతమైన, అతి శ్రేష్టమైన, ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. ప్రభు అదే చేశాడు. మన ప్రభు చూడండి, ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. దేన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోలేదు. మీరు కొంచెం తెలివిగా ఆలోచించండి. దేన్ని నేను వదులుకోకూడదు బాబోయ్ అనుకోలేదంట ఆయన. దేన్ని వదులుకోకూడదు అనుకోలేదట. నేను పరలోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, అది వదిలేసుకుంటే ఎలాగా అనుకోలేదు. వదిలేసుకున్నాడు. దేనికోసం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను మన కోసమే అప్పగించేశాడు. అంటే ఇక్కడికి రావడానికి అక్కడ ఎన్నో ఆయన ఏం చేశాడు? వదులుకున్నాడు. ఎందుకని? దేవుడు ఓర్చుకోలేనివి యేసుక్రీస్తు ఓర్చుకోలేకపోయాడు. ఆయనకి కష్టంగా ఉంది. కానీ ఈరోజు నీకు ఇష్టంగా ఉందేమో.
బురదగుంటని పందులే ఇష్టపడతాయి, మనుషులు ఇష్టపడతారా? నువ్వు వెళ్ళి బురదగుంటలో కూర్చుంటున్నాను అంటున్నావు అంటే పందికి నీకు తేడా లేదు. దేవుడు కూడా అంటాడు కదా, కడగబడిన పంది మరలా బురదలో దొర్లినట్టు. నెక్స్ట్, కక్కిన దానికి తిరగబడే కుక్క వలె. వేటితో పోలుస్తున్నాడు దేవుడు? అసహ్యమైన వాటికి ఎగబడితే అలాగే అంటాడు. అసహ్యమైన వాటిని విడిచిపెడదాం, మన జీవితాలను సరి చేసుకుందామండి. వెంటనే మీకు ఇప్పుడు అనిపించవచ్చు, మీరు ఎన్ని కబుర్లన్నా చెప్తారు, చాలామంది పాస్టర్స్ ఎలా ఉన్నారేంటి, ఎంతోమంది సంఘ పెద్దలు ఎలాగున్నారేంటి, విశ్వాసులు అందరూ నీతిమంతులా? ప్రియమైన దేవుని వాళ్ళారా, మీకు ఒక్క మాట చెప్పనా, పక్కోడికి పడి ఆడవడం ఇక్కడి నుంచైనా ఆపేయండి. మీకు అర్థమైందా? పక్కోడి మీద పడి ఏడవడం ఇక్కడి నుంచైనా ఆపేసేయండి. పక్కోడి పరిస్థితి ఎలా ఉందో ఆయనకి తీర్పు తీర్చే దేవునికి తెలుసు. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇర్మియా గ్రంథంలో అంటాడు, నిన్ను గూర్చి నీవే జాగ్రత్త పడము. జాగ్రత్త పడదామండి. శారీరక ఆరోగ్యం, నెక్స్ట్ మానసిక ఆరోగ్యం, ఆత్మీయ ఆరోగ్యం. శారీరక ఆరోగ్యంలో ఎక్కువ తినేసాం అనుకోండి, ఏమైపోతాం? లావుగా అయిపోతాం కదా. లేదా అది తిన్నది అరక్క కొత్త జబ్బులన్నీ వస్తాయి. ఎక్కువగా తినేస్తే లావుగా అయిపోతాం. అసలు ప్రపంచంలో ఎక్కువగా లోకుగా కనపడేది ఎవరు? లావుగా ఉన్నవాళ్ళు, అంతే కదండి. పాపం ఒళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే అందరికీ లోకువే. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని పైనుంచి కిందకి చూస్తారు. ఎక్కువ తినేస్తే నష్టపోతారు, ఓకే. బట్ ఆత్మీయ ఆరోగ్యానికి వచ్చేసరికి ఎక్కువగా ఈ ఆహారాన్ని తినేస్తే మీరు ఏం నష్టపోడరు, లావేం అయిపోరు, చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతారు. మీరందరూ చక్కగా భవిష్యత్ తరాలకి క్రీస్తుని మోసుకెళ్ళే విలువైన పరిమళ సువాసనను తీసుకెళ్లే వారుగా ఉండాలి. ఒకనాడు ఫీనెహాసు చూపిన సాహసం, ఫీనెహాసు చూపిన ధైర్యం, ఫీనెహాసులో ఉన్న తెగింపు ఈ గ్రామంలో ఉన్న యవ్వనస్తులందరికీ వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, కరుణావాత్సల్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి, యవ్వనస్తులను రేపి వారికి ప్రేరణ కలిగించి ఇక్కడ విలువైన సందేశం ఏర్పాటు చేయడానికి కృప చూపించారు ప్రభా. నేను ప్రార్థించినప్పుడు, అయ్యా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నేను ఏం చెప్పాలి అని అడిగినప్పుడు నాకు మీరు గుర్తు చేసిన భక్తుల్ని బట్టి మీకు స్తోత్రములు. నిజంగా మీరే నాకు ఆలోచన ఇచ్చారు ప్రభా. ఈ ప్రాంత ప్రజలను ఎంత ప్రేమిస్తున్నారు తండ్రి. మీరు ఓర్వలేని దాన్ని మేము కూడా ఓర్వకూడదు, మీకు నచ్చలేంది మాకు కూడా నచ్చకూడదు. మీకు ఎందులో అసహ్యమో మేము దాన్ని అసహించుకోవాలి. మీరు దేన్ని ప్రేమిస్తున్నారో మేము దాన్ని ప్రేమించాలి. అలాంటి తీర్మానాలు చేసుకునేవారుగా ఇక్కడున్న పిల్లల్ని బలపరచండి. ఇలాంటి తీర్మానాలు ఎవరైనా ఇక్కడ ఒకవేళ చేసుకుంటే, తమ్ముడు చెల్లి మీకోసం నేను ప్రార్థిస్తున్నాను, తప్పకుండా నా జీవితం నా దేవునికి అప్పగిస్తాను అని ఒకవేళ మీరు నిర్ణయించుకుంటే, ఆత్మీయ ఆరోగ్యంలో విశ్వాసము, నీతి, ప్రేమ, సమాధానం నేను వెతుకుతాను, వెంటాడుతాను, నాకు బలం కావాలి అని మీరు అడిగితే, ఫీనెహాస్ లాగే నేను ఉంటాను. అంటే చంపుతానని కాదు, కానీ శారీరక క్రియలను చంపుతాను, సాతానుతో పోరాడుతాను అని మీకు ఎవరికైనా ఆలోచన వస్తే మోకరించండి, తలలు వంచండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. పెద్దవాళ్ళైన వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ ఆత్మీయ స్థితిని పరీక్షించుకోండి. అయ్యా సహాయం చేయండి దేవా. మీ బిడ్డలకు ఈరోజు మీరు ఈ బిడ్డలు చేస్తున్న తీర్మానాలు వాళ్ళ జీవితంలో నెరవేరునట్లు సహాయం చేయండి ప్రభా. ఒకవేళ కొన్నిసార్లు మేము అనుకుంటున్నాం కానీ మా వల్ల కావట్లేదు, మేము ఉండాలనుకుంటున్నాం, పవిత్రంగా ఉండాలనుకుంటున్నాం, భక్తిగా, మా వల్ల కావట్లేదని ఎవరైనా ఒకవేళ అనుకుంటూ వెనక్కి జారిపోతుంటే, బలహీనులకు దగ్గరగా ఉన్న దేవా మీకు స్తోత్రం. బలహీనులను లేవనెత్తుతున్న తండ్రి మీకు స్తోత్రం. నలిగిపోయిన వాళ్ళకి దగ్గరగా ఉన్న ఆసన్నుడా మీకు స్తోత్రం. సహాయం చేయండి తండ్రి. విరిగి నలిగిన వాళ్ళ హృదయాలను మీరు వాక్యంతో కట్టండి ప్రభా. వారి జీవితాలను బాగు చేయండి, వారి కుటుంబాలను కట్టండి తండ్రి. వారి చూపులను శుద్ధీకరించండి, వారి మాటలు, వారి జీవితం సమస్తాన్ని శుద్ధి చేయమని ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను విలువైన పాత్ర పోషించి సహకారులుగా ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని త్వరలో మా కొరకు రానైన మా రక్షకుడైన యేసు వారి పేరటి ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా ఓపికగా ఉన్నారు, చాలా టైం అయింది, ఎవ్వరు నిద్రపోలేదు. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.